ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ప్రశ్నతో ఈ దినాన వాక్య భాగాన్ని పరిచయను ప్రారంభిస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే, వై షుడ్ వి బికమ్ alone in somewhere in some time? లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో పరిస్థితుల్లో మనం ఒంటరి వారిగా ఎందుకు మిగిలిపోవాలి? ఇది ఒక ప్రశ్న. స్టేటస్లు గమనిస్తూ ఉన్నాను నేను. థ్యాంక్ యూ. స్టేటస్లు గమనిస్తూ ఉన్నాను. నువ్వు ఒంటరివని బాధపడకు, నువ్వు ఒంటరివని కృంగిపోకు, ఎవరు లేకపోయినా ప్రభు నీతో ఉన్నారు. ఇలాంటి స్టేటసెస్కి ఎంత ఆదరణ ఉంటుందంటే బోల్డ్ లైకులు ఉంటాయి. ఇంకోటి చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాను, ఇది కొంచెం ప్రమాదకరంగా మారుతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అదేంటో తెలుసండి, ఎక్కువ మంది దైవజనులు, ఐఎమ్ సారీ నేను తెగించి మాట్లాడలేను కానీ ఎక్కువ మంది దైవజనులు మనుషుల యొక్క భావోద్రేకాలను, మనుషుల యొక్క ఆలోచనలను క్యాష్ చేసుకొని ఇలాంటి ఒక షాట్ పెడితే అనేక మందికి దానికి స్పందిస్తారు అని దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి హల్లెలూయా అని ఏదో పెట్టి, లేదా ఇంకేదో ఎమోషనల్గా ఇచ్చే ఒక మ్యూజిక్ పెట్టి కృంగిపోతున్నావా? ఒంటరిదాన్ని నలిగిపోతున్నావా? ఎవరు లేరని అల్లాడిపోతున్నావా? ఈ స్టేటస్లు ఎంతమంది దానిని వాళ్ళు స్టేటస్గా, ఆ షాట్లని ఎంతమంది స్టేటస్గా పెట్టుకుంటున్నారు? నాకు తెలిసిన ఒక తమ్ముడు రీసెంట్గా ఒక స్టేటస్ పెట్టాడు. వాస్తవానికి తనే ఒంటరివాడు కాదు, తన చుట్టూ బోడు మంది స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. మరి ఆ కష్టం ఎందుకు వచ్చిందో, ఆ బాధ ఎందుకు వచ్చిందో, ఎవరి వలన వచ్చిందో, ఎవరికి ఆ బాధను వ్యక్తం చేయాలనుకున్నాడో నాకు తెలియదు, కానీ తను ఒక స్టేటస్ పెట్టుకున్నాడు. ఈరోజు సమాజంలో కలిగిన, సంఘంలో కలిగిన ఒక దిక్కుమాలిన అలవాటు ఏంటి అంటే, ఏమనుకోద్ది మాట అన్నాను, నా వైపు చూడండి శ్రద్ధగా. అలవాటు ఏంటి అంటే, దేవుడితో చెప్పుకునేది పోయింది. ఇంకోలా చెప్పనా, దేవునికి మాత్రమే చెప్పుకునేది పోయింది. మనుషులందరికీ తెలియడానికి ఏదో ఒక కొటేషనో, ఏదో ఒక వాక్యాన్నో, ఏదో ఒక వీడియోనో, అది వాక్యానికి దగ్గరగా ఉన్నా లేకపోయినా, అది సినిమా రిలేటెడ్ అయినా, లేదా సినిమాలో క్లిప్పింగ్ అయినా, లేదా ఎవరో ఏఐలోనో ఎక్కడో లేదా క్రియేట్ చేసిన దానిని పెట్టేసుకొని వీలైతే 4 మాటలు కింద రాసేసి వాటిని స్టేటస్గా వాడేస్తూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యం అని ఎందుకు అన్నానంటే, ఇంతకుముందు రోజుల్లో కష్టం వస్తే దేవుని దగ్గర పరిగెట్టాం, దేవునికి మాత్రమే తెలియాలి అని ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఊరందరికీ తెలియాలి, ముఖ్యంగా నన్ను హర్ట్ చేసిన వాళ్ళకి తెలియాలి, నన్ను బాధ పెట్టిన వారికి తెలియాలి అని బాధను స్టేటస్ రూపంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎంతవరకు క్షేమమో, ఇది ఎంతవరకు ఆత్మీయమో, ఇది ఎంతవరకు సమర్థనీయమో మీరే విజ్ఞతతో ఆలోచించాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. ఆమెను చూస్తారా? సరే, చూసాక నేను స్టార్ట్ చేస్తాను. హల్లెలూయా. ఏమన్నా నా తాత్పర్యం మనసుకి ఏమైనా అర్థమవుతుందా? చెవులకి ఏమైనా అర్థమవుతుందా? ఎక్కుతుందా? హల్లెలూయా. వర్తమానాలు వెళ్ళేక ముందు ఈ పునాదులాగా నేను వేస్తూ ఉన్నాను. సో అలాంటి వాట్సాప్లో అలాంటి క్లిప్పింగ్స్ ఏమైనా కనబడితే యూట్యూబ్లో, ఇంకోళ్ళు ఎవరైనా ఒకవేళ ఇలానో తెలుసు స్టేటస్ పెట్టుకున్నారనుకోండి, నేను ఒంటరిగా ఉన్నాను, చాలా బాధపడుతున్నాను, నన్ను మోసం చేశారు అని దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్తో వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, నీ దగ్గర ఉన్న వీడియో నాకు పెట్టవా, భలే ఉందని పెట్టి ఆ వీడియో ఎవరికో రీచ్ అవ్వడానికి, కొన్నిసార్లు ఇంకా మనం చేసే దిక్కుమాలి పని ఏంటో తెలుసా? అమ్మ వెనకాతలు వింటున్నారు ఏమైనా? అదే సార్ వింటున్నావా?
మిగతా వాళ్ళందరినీ హైడ్ చేసి ఎవరికి రీచ్ అవ్వాలనుకుంటున్నామో, హైడ్ అంట ఇంకేమైనా అంటారు నాకు తెలియదు దాని భాష, ఎవరికి రీచ్ అవ్వాలనుకుంటామో వారికి పెడతాం. హల్లెలూయా. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఓదార్పు కలిగిందా? ఆదరణ కలిగిందా? కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయినట్టు ఇంకాస్త బాధ, వేదన దానివల్ల మిగిలిందే తప్ప నీ పెయిన్, నీ బాధ ఎవరికి రీచ్ అవ్వాలనుకున్నావో వారికి 1% కూడా రీచ్ అవ్వదు. హల్లెలూయా. కొందరు నీ బాధ వినగలరు, కొందరు అర్థం చేసుకోగలరు, కానీ నీ బాధ యొక్క బరువును అనుభవించిన ఆయన ఉన్నాడు. మన శ్రమలలో సమానుభావం కలిగిన వాడు, మనవలే అన్ని విషయాల్లో శోధింపబడిన వాడు, మనవలే ఆకలి అంటే ఏంటో తెలుసు, బాధ అంటే ఏంటో తెలుసు, ద్రోహం అంటే ఏంటో తెలుసు, నమ్మించి మోసం చేయడం అంటే ఏంటో తెలుసు. హల్లెలూయా. మేలుకు ప్రతిగా కీడును అనుభవించడం అంటే ఏంటో తెలుసు. నీ కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని ఇస్తానని చెప్పిన వారే అడవడం మాకు తెలియదని పారిపోయిన ఆ వంచన బరువు ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. పాపం యొక్క బలవంతం ఎలా ఉంటుందో తెలుసు. సాతాను యొక్క శోధన ఎలా ఉంటుందో ఆయన తెలుసు. మనవలే అన్ని విషయములలో శోధింపబడ్డారు. హల్లెలూయా. ఇలా అడుగుతాను, యేసుప్రభు ఎప్పుడైనా స్టేటస్ పెట్టారా? అయ్యా మధు గారు ఎక్కడే ఉన్నారా? యేసుప్రభు ఎప్పుడైనా స్టేటస్ పెట్టారా అంటే మీకు ఒక లాజిక్ క్వశ్చన్ నాకు ఎదురవుతుంది. యేసుప్రభు దగ్గర సెల్ ఫోన్ లేదుగా. ఒకవేళ ఉంటే అనుకున్నాం, యేసయ్య దగ్గర సెల్ ఫోన్ ఉందనుకుందాం, శాంసంగో యాపిలో ఎవరో ఒకళ్ళు మీలాంటి దానకర్మలు ఎవరో ఇచ్చారు అనుకుందాం. అనుకోవడానికి చాలా అనుకుంటాంగా. స్టేటస్ పెడతాడంటారు ఆయన? మాట్లాడలేదు. యేసుప్రభు ఎప్పుడైనా తన బాధను, తన వేదనని, తన దుఃఖాన్ని హల్లెలూయా మనుషులతో పంచుకున్న విధానాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మనుషులకి కనబడాలన్న ప్రయత్నమైన చేసింది ఏమైనా ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. తన రక్తము చెమట వలె కారుతున్నప్పుడు తన బాధను ఆయన పంచుకున్నది ఒకే ఒక్క వ్యక్తితో, తన తండ్రితో మాత్రమే ఆయన పంచుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ నీ బాధ, నీ వేదన మనుషులకి తెలియాలని అనుకుంటావా? స్టేటస్ పెట్టు, దానివల్ల ఉపయోగం ఎంతో నీ విజ్ఞతకు వదిలేస్తాను. కానీ ఆదరించగలిగిన వాడు, ఓదార్చగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు, స్థిరపరచగలిగిన వాడు, హెచ్చించగలిగిన వాడు, నీవు పడిపోతే లేవనెత్తగలిగిన వాడు, నీ పాదముని నిలబెట్టగలిగిన వాడు, కోల్పోయిన చోటే సమస్తాన్ని నీకు తిరిగి ఇవ్వగలిగిన వాడు, పడిపోయిన చోటే నేను నిలబెట్టగలిగిన వాడు, పనికి రాని నీ జీవితాన్ని బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకు సంతోష కారణముగా నిలపగలిగిన వాడు, నీ దుఃఖాన్ని, నీ బాధని, దాని యొక్క బరువుని, నీ కన్నీటి యొక్క భాషను, దాని యొక్క బరువుని రెండిటిని అర్థము చేసుకోగలిగిన ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. ఆయనకు మాత్రమే తెలియాలి అనుకుంటే, ఆయనకు మాత్రమే వినబడాలనుకుంటే, ఆయనకు మాత్రమే కనబడాలనుకుంటే మానే ఈ స్టేటస్లు పెట్టడం. ఎందుకంటే మనుషులకి తెలియాలని ఎందుకు ఆరాటపడాలి? మనుషులకు తెలియాలని ఎందుకు ఆరాటపడాలి? తెలిస్తే ఏం ప్రయోజనము? ఏం ఉపయోగం? వీలైతే మీకు మనవి చేస్తున్నాను దేవుని సేవకునిగా, హల్లెలూయా, నీ బాధ 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. యేసయ్యకి తెలిస్తే చాలు. నీ కన్నీరు 10 మంది చూడాల్సిన అవసరం లేదు. ఆయన పాదాల మీద ఒలికితే చాలు. దేనా మన మహిమ కలుగునుగాక. ఇంటిలో కానీ, బయట కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఒంటరిగా కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధి యొక్క బరువు, బాధ, వేదన, నేను ఎంత కష్టంతున్నాను నీకు తెలుసా? అర్థమవుతుందా భార్యకు? అర్థమవుతుందా భర్తకు? ఇక్కడ ఉన్న మీలో చాలామంది చెప్తాను, ఎంతమంది భార్యలు ఏడవలేదు, నా బాధ నా భర్తకు అర్థం కావట్లేదు. ఎంతమంది భర్తలు ఏడవలేదు, నలిగిపోతున్న నా గుండె నా భార్యకు ఎందుకు అర్థం కావట్లేదు అని. ఎంతమంది తల్లిదండ్రులు ఏడవలేదు, నా పిల్లలకి ఎందుకు అర్థం కావట్లేదు. ఎంతమంది పిల్లలు ఏడవలేదు, మా డాడీకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, మా మమ్మీకి ఎందుకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మనుషులరా,
వారి జ్ఞానం, వారి ఆలోచన పరిమితులతో కూడింది. నీవు పుట్టక ముందే నేను ఎరిగిన ఆయన ఒకే ఒక ఆయన. నీ కన్నీటి యొక్క భాషను, దాని యొక్క బరువుని కూడా ఎరిగినవాడు. కొన్నిసార్లు నువ్వు ఆయన దగ్గర ఏడిస్తే చాలు, ఏం మాట్లాడద్దు, ఏడిస్తే చాలు, నీ కన్నీటి భాష ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎక్కడ ప్రారంభించాను, ఎక్కడికి వెళ్తున్నానని మీరు అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మన సందేశం యొక్క టైటిల్ ఏమిటంటే, నేనెందుకు ఒంటరిని అవ్వాలి, నేనెందుకు ఒంటరిని అయిపోవాలి. రండి, సో ఈ మాటలను వేగంగా చెప్పి ప్రయాణం చేస్తే టైం అవుతుంది. హల్లెలూయా. అరే స్టేటస్ల మీద స్టేటస్లు వస్తున్నాయి, అనేక మంది దైవజనులు మాట్లాడుతున్నారు. ఆ షాట్లు ప్రపంచంలోకి లేకపోతే మనుషుల్లోనికి చాలా ప్రభావితంగా వెళ్ళిపోతున్నాయి. ఇది కొన్నిసార్లు క్షేమము కంటే ఇంకా ఏదో తెలియని నష్టాన్ని కలిగిస్తుందేమో అన్న భయం నాకు కలుగుతుంది. ఏమైనా అర్థమైతే ఒక స్తోత్రం చెప్పండి. ఒక నాతో ఏకీవించే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ఒకసారి చెయ్యెత్తి, పాస్టర్ గారు మీ మాట మాకు అర్థమైంది, నేను కూడా అదే అనుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పోకడ, ఈ అలవాటు లేకపోతే ఈ స్టేటస్లు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి. సెల్ఫ్ పిటీలోకి మన మీద మనమే జాలి పడిపోయి, హల్లెలూయా, ఒక భావంలోకి, ఒక భావతృప్తిలోనికి మనల్ని నడిపించేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దానివల్ల దేవుని యొద్ద నుంచి ఓదార్పు, దేవుని యొద్ద నుంచి ఆదరణ, దేవుని యొద్ద నుంచి ఆనందం మనకి కరువైపోతుంది. ఆ అనుభవాలు మనకి దూరం అయిపోతూ ఉన్నాయి. శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. కొంతమంది ముఖం ఎందుకో ప్రశ్నార్థకంగా కనబడుతుంది, వాళ్ళకి అర్థం కావట్లేదేమో కానీ. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సో స్టేటస్లు వస్తూ ఉంటే, షార్ట్లు వస్తూ ఉంటే వాటిని పెట్టేసుకొని నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నేను ఒంటరివాడిని అయిపోయాను, నా చుట్టూ అందరూ నా నాదిగా బ్రతుకుతున్నాను, ఎంతోమందికి ఎంతో చేశాను, నేను ఒంటరిదానిగా మిగిలిపోయాను, ఒంటరివాడిగా మిగిలిపోయాను అని నీవు బాధపడుతూ, నీవు ఆ భావోద్రేకానికి గురవుతూ ఆ స్టేటస్ పెట్టుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి నువ్వు ఎమోషనల్ అయిపోతూ ఉన్నావు. హల్లెలూయా. కానీ నీ ఎమోషన్స్ కానీ, నీ కన్నీళ్ళు కానీ, నీ గుండెల్లో కలుగుతున్న భావము కానీ దేవునికి ఏమైనా రీచ్ అవుతుందా? ఇంకోలాగా అడుగుతాను, దేవుని ఎదుట అది యోగ్యముగా నిలబడుతుందా? దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క కనికరం నీ మీదకి దిగి రావడానికి, దేవుని కటాక్షం నీ మీదకి రావడానికి, నీ కన్నీరు, నీ బాధ, నీ భావోద్రేకాలు ఏమైనా దేవుని ఎదుట నిలవబడగలుగుతున్నాయా? ఆయన మిమ్మల్ని కనుకరించినట్లు, ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్లు, ఆయనే మిమ్మల్ని ఓదార్చినట్లు, ఆయనే మిమ్మల్ని బలపరుచినట్లు, ఆయనే తన కౌగిటిలో మీకు నెమ్మదిని కలుగు చేయనట్లుగా నీ కన్నీళ్లు కానీ, నీ బాధ కానీ, నీ భావోద్రేకాలు కానీ, నువ్వు పెట్టుకునే స్టేటస్లు కానీ ఏమైనా ఉపయోగపడుతున్నాయా? అవసరమా? నేను ఒంటరిగానే అయిపోతున్నాను, నేను ఒంటరివాడిని ఫీల్ అయిపోక ముందు అసలు నువ్వు ఎందుకు ఒంటరి అవుతున్నావు నీకు తెలియాలిగా. ఆయన చిత్తము లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా మన తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాలదని మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన నమ్మదగిన మాటను మనము నమ్మగలిగితే మనం ఒంటరివారం అయిపోతున్నాం. మన జీవితంలో అన్న బాధ ఏదుందో, వ్యధ ఏముందో, వేదన ఏదుందో, హల్లెలూయా, హల్లెలూయా, అది దేవునికి తెలియటం లేదా? సరే, మీకు అర్థం అవ్వడం కోసం కొద్ది లోపలికి వెళ్ళే ముందు ఇంకొక ప్రశ్న అడుగుతాను. హల్లెలూయా. నీ ఒంటరితనానికి కారణం ఎవరు? హల్లెలూయా. మీరు ఆన్సర్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎలా అంటున్నారు అంటే దేవుడని, కొంతమంది అంటున్నారు నేను అంటున్నారు. హల్లెలూయా. చిత్రమైన మాట ఏంటో తెలుసా? ఆ రెండు సమాధానాలు కరెక్ట్. ఆ రెండు సమాధానాలే కరెక్ట్. కొన్నిసార్లు ఒంటరి అవ్వడానికి కారణం దేవుడు, కొన్నిసార్లు ఒంటరి అవ్వడానికి కారణం నీవు. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఒంటరిగా చేస్తాడో చెప్తాను. హల్లెలూయా, చెప్తాను బ్రదర్, థ్యాంక్ యూ. నీవెందుకు ఒంటరి అయిపోతావో కూడా చెప్తాను. అప్పుడు విని
అర్థం చేసుకొని నీ ఒంటరితనంలో ఆ స్టేటస్ పెట్టాలో వద్దో, ఆ వీడియో క్లిప్పింగ్ తీసుకోవాలో వద్దో, లేకపోతే నీ ఒంటరితనంలో నువ్వేమి చేయాలో, ఎలాగ స్పందించాలో ఈరోజు నేర్చుకొని వెళ్ళిపోదాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వర్తమానం కొంచెం చిన్నగానే చెప్పాలనుకుంటున్నాను నేను, బట్ నాకు టైం అట్లా సెట్ అవుతుందా లేదా, ఎందుకంటే నాకు ఏదైనా అర్థమయ్యేలాగా చెప్పాలని ఆశ తప్ప టైం అంతా మింగేద్దామని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సో నాకు ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, నువ్వు ఎందుకు ఒంటరిదాని అవ్వాలి, ఒంటరివాడు అయిపోవాలి? రెండో ప్రశ్న అడిగాను, అసలు నువ్వు ఒంటరివాడుగా మిగిలిపోవడానికి, ఒంటరిదానిగా మిగిలిపోవడానికి కారణం ఎవరు? నేను అంటాను, దేవుని వల్ల నువ్వు, మూడో మాట చెప్తాను వినండి, దేవుని వల్ల నువ్వు ఒంటరివైతివా, అది నీకు దీవెనే, అది నీకు ఆశీర్వాదమే. ఊరకనే అల్లు చెప్పని చెప్పకండి, కొంచెం మంచిగా ఆలోచన చెప్పండి. దేవుని వల్ల నువ్వు ఒంటరివైతివా, అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదము. ఆ దీవెన ఏంటో, ఆశీర్వాదం ఏంటో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ నీ వలన నీవు ఒంటరిదానివి అయిపోయావా? నీ ఇష్టము వలన, నీ చిత్తము వలన, నీ అభిప్రాయాల వలన, నీ బంధాల వలన, నీ బంధుత్వాల వలన, నీ దురభిమాన పాపం వలన, లేకపోతే లోకస్తుల మీద, అయిన వారి మీద, రక్త సంబంధుల మీద నీవు పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యపు మమకారం వలన నీవు ఒంటరివాడు అయిపోయావా? దానివల్ల నీకేమి మహిమ రాదు, మేలు రాదు, ఏది నీకు దీవెనకరముగా మిగలదు. అయితే ఒక్కటి చెప్తాను, అక్కడ కూడా నువ్వు ఏదో ఒక పాఠాన్ని మాత్రం నేర్చుకుంటావు. నీవు నేర్చుకున్న ఆ పాఠము నిన్ను దేవుని కృపాసనము దగ్గరికి నడిపిస్తుంది. అదైతే నీకు మేలు జరుగుద్ది. హల్లెలూయా. అది దేవుని కృపాసనం దగ్గరికి నిన్ను నడిపిస్తుంది. నీ తప్పిదం ఏంటో నీకు తెలియచేస్తుంది. నీ ఒంటరితనానికి నీవు కారణము ఏమిటో అనేది నీకు అర్థమవుతుంది. ఆమేన్. గట్టి చేద్దాం. హల్లెలూయా. ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఆమేన్. మొదటి ప్రశ్న, నువ్వెందుకు ఒంటరివి అవ్వాలి? హల్లెలూయా. అందులోనే సమాధానం ఇలా ఉంది. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఒంటరివానిగా అవ్వడానికి అనుమతిస్తున్నాడు. కొన్నిసార్లు నీ అభిప్రాయాలే, నీ కోరికలే, నీ ఇష్టాలే, నీ సొంత మార్గాలే, హల్లెలూయా, నువ్వు ఏర్పరచుకున్న బంధాలు, బంధుత్వాలే నిన్ను ఒంటరివానిగా చేసేస్తున్నాయి. దేని ఫలితం ఏంటో చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒంటరితనం మనకు నేర్పించే పాఠం ఏంటో నేర్చుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒంటరితనంలో మనకు దొరికే ఆశీర్వాదం ఏంటో నేర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అలాగూ నువ్వు ఒంటరితనం అయినప్పుడు నువ్వు బాధపడాల్సింది కాదు, నువ్వు దుఃఖపడాల్సింది కాదు. ప్రతిగా దేవునిని ఆరాధించి, కీర్తించి, ఘనపరిచి నీవు నిరీక్షణతో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు నీచు ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ నాలో నిల్పెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నిల్పెను ఉల్లాసమే. హల్లెలూయా. ఓ ప్రశ్న అడిగి ముందుకెళ్ళాలనిపిస్తుంది. అడగనా? మీలో ఎంతమందిని దేవుడు ఒంటరి వారిగా చేస్తే చేయబడాలని ఉంది? ఎందుకు ఎత్తారు? చెయ్యి ఏమని ఆలోచించి ఎత్తారా? అర్థం చేసుకొని ఎత్తారు? ప్రశ్న అర్థమై ఎత్తారు? పక్క వాళ్ళు ఎత్తారు, ఎత్తకపోతే బాగోదని ఎత్తారు. వాళ్ళు ఎత్తారు, మనం ఎత్తకపోతే బాగోదు. అదేదో చాలా అమూల్యమైన ప్రశ్న అయి ఉంటుంది. ఎంతమంది ఎత్తారంటే ఆయన ఏదో మంచిది అడుగునట్టున్నాడే అన్నట్టు కాదు. హల్లెలూయా. మీలో ఎంతమంది దేవుడు నిన్ను ఒంటరివాడిగా చేస్తే, అట్టి దీవెనకరమైన ఒంటరితనము నా జీవితంలోనికి నేను ఇష్టపూర్తిగా అనుమతిస్తాను, సమ్మతిస్తాను, హియర్ ఐ యామ్ లార్డ్ అని చెప్పగలిగేవారు ఎంతమంది ఉన్నారు?
అయ్యా చెయ్యెత్తేటప్పుడు మిమ్మల్ని ఒక మాట చెప్పనా, అదంతేమి ఆహ్లాదంగా ఉండదు, అదేమి ఆనందకరంగా ఉండదు, అదేమి సంతోషంగా ఉండదు. అది చాలా గాయాన్ని కలిగించవచ్చు, నొప్పిని కలిగించవచ్చు, బాధను కలిగించవచ్చు, దుఃఖాన్ని కలిగించవచ్చు, నిద్ర లేని రాత్రులు నీకు ఇవ్వచ్చు, కడుపు నిండని ఆకలి దినములు నీకు ఇవ్వచ్చు. అయినప్పటికీ కూడా అది దేవుడే అనుమతిస్తే ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు గనక హల్లెలూయా. శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని దేవుడు అనుగ్రహించేవాడు గనక. అయినా పాస్టర్ గారు దేవుడు ఒంటరితనంగా అనుమతిస్తే భయమే ఉంది సార్, బాధ ఏముంది సార్, ఎవరున్నా లేకపోయినా జీవితాంతం వరకు అమ్మే నీకు సమాప్తి వరకు నాతో ఉంటానని ఆయనే వాగ్దానం చేశాను కదా. నా కంటికి కనబడకపోయినా, నాకు అర్థం కాకపోయినా, నా ఒంటరితనములో ఆయన నన్ను వెంటాడుతూనే ఉంటాడేమో కదా. చూడనట్టే ఉంటాడు కానీ చూస్తూ ఉంటాడు కదా. హల్లెలూయా, 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 ఆమేన్. ఏం చేయాలి ఒంటరితనంలో? ఇప్పుడు అడిగినాను అనుకోండి, ఏం చేయాలి ఒంటరితనంలో? ఏం చేయాలని అడుగుతున్నాను, ఏం జరుగుతుందని అడగట్లేదు, ఏం జరుగుతుంది నేను చెప్తాను, ఏం చేయాలి? హల్లెలూయా, ఆమేన్. ఇక్కట్లు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన, హల్లెలూయా, మర్చిపోయాను, హల్లెలూయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోనా, నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోనా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నిండి టైం అవుతుంది. ఆమేన్. దేవుడే నిన్ను ఒంటరితనంలో తీసుకుని వెళ్తే దట్ విల్ బి ఏ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ ఒంటరితనము ఒక గొప్ప మలుపుని తిప్పుతుంది. నీ జీవిత గమనాన్ని మారుస్తుంది, నీ జీవిత గమ్యాన్ని మారుస్తుంది. దేవుని గురించిన నీ అండర్స్టాండింగ్ మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ గుండె సింహము గుండె వలె ధైర్యముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనేక మందికి మాదిరి అవుతావు, నువ్వు అనేక మందికి దీవెన అవుతావు, అనేక మందికి ఆశీర్వాదకరం అవుతావు. నీ జీవితం అనేక మందికి ఆదరణ అవుతుంది. ఆమేన్. రైట్, శ్రద్ధగా విందామా? వింటారా? ఉపోద్ఘాతం అయిపోయింది, ఇప్పుడు మెసేజ్లోకి వెళ్ళిపోతాను. హల్లెలూయా. సో దేవుడే కొన్నిసార్లు నేను ఒంటరితనానికి అప్పగిస్తాడు, అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ ఒంటరితనంలో, సో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మొట్టమొదటి ఎగ్జాంపుల్ యాకోబు. హల్లెలూయా. వాళ్ళ నాన్నతో ఉన్నప్పుడు, వాళ్ళ అన్నతో ఉన్నప్పుడు, తను ఎక్కువగా ప్రేమించే వాళ్ళ అమ్మతో ఉన్నప్పుడు, వినాలి తల్లి, వినాలి తల్లి, వెనకాతలు కూడా వినాలి. వాళ్ళ అమ్మతో ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నతో ఉన్నప్పుడు, తను ఎక్కువగా ప్రేమించే వాళ్ళ అమ్మతో ఉన్నప్పుడు, చెత్త కొడేస్తాను చెప్తున్నాను. ఏ నాటకాలు ఉందంటే నటించుకో, ఇక్కడ చూడు, ఇక్కడ చూడమని చెప్పాను నేను. హల్లెలూయా. నేనేం చెప్పాలనుకున్న వేగం చెప్తాను. వాళ్ళ పేరెంట్స్తో ఉన్నప్పుడు, తన బంధువులతో ఉన్నప్పుడు, తన స్నేహితులతో ఉన్నప్పుడు, తనకి ఇష్టమైన చోటులో ఉన్నప్పుడు, ప్రతి మాటను పట్టుకోండి, తన ఇంటి వారితో ఉన్నప్పుడు, తన స్నేహితులతో ఉన్నప్పుడు, తనకి ఇష్టమైన చోట్ల ఉన్నప్పుడు, దేర్ వాజ్ నో విజిటేషన్ ఆఫ్ గాడ్. బట్ వెన్ జాకబ్ బికెమ్ ఎలోన్, ఎప్పుడైతే యాకోబు ఒంటరి వాడు అయిపోయినాడో, ఎప్పుడైతే తన బ్రతుకులో చీకటి కమ్ముకుందో, ఎప్పుడైతే పలకరించే వారు కానీ, ఆదరించే వారు కానీ
కానీ తిన్నావని అడిగేవారు కానీ, ఏమయ్యా కన్నీళ్లు కారుస్తున్నావని అడిగేవారు కానీ, ఏమి జ్ఞాపకాల వల్ల నీ హృదయం నలిగిపోతుందని పలకరించేవారు కానీ, ఆప్తులు కానీ, అయిన వారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, తన ఇల్లు కానీ, తను ఆడుకున్న పొలము కానీ, ఆ సెలయేరులు కానీ, ఆ పైరులు కానీ, తను చూస్తున్నటువంటి ఏవి కూడా, తను ఎందులో ఆనందించాడో, ఎందులో సంతోషించాడో, ఎందులో సంబరపడిపోయాడో, అందులో ఏది కూడా తనకు మిగిలకుండగా బేరగాడిగా, మోసగాడిగా పారిపోయి తన బ్రతుకులో ఒంటరివాడైపోయి చీకటి కమ్ముకున్న సమయాన ద ప్లాన్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్ గాడ్, ద విజిటేషన్ ఆఫ్ గాడ్ కేమ్ టు జాకబ్. దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము, యాకోబు పట్ల దేవుడు కలిగి ఉన్న దర్శనం, యాకోబు పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తము బయలుపరచబడిన సమయము ఎప్పుడు అంటే వెన్ హీ బికేమ్ ఎలోన్. తను ఒంటరివాడైనప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సార్, ఇక్కడ కూర్చొని కొంతమంది చెప్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటున్నావు, నీ భార్య నీ పక్కనే ఉంది, నీ పిల్లలు నీ పక్కనే ఉన్నారు, నీ భర్త నీ పక్కనే ఉన్నారు, అత్తమామల పక్కనే ఉన్నారు, అమ్మా నాన్న పక్కనే ఉన్నారు, కానీ మోయలేని భయంకరమైన బరువైన ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తావు. అక్కడ యాకోబు దగ్గర ఎవరు లేరు, కానీ కొన్నిసార్లు నీ చుట్టూ అందరూ ఉంటారు. అక్కడ యాకోబు అనుభవించిన ఒంటరితనాన్ని నీవు నీ ఇంట్లోనే, నీ బంధువుల మధ్యలోనే, నీ గ్రామంలోనే, నీ ఇంటిలోనే. సార్ ప్లీజ్ సార్, నేను దండం పెట్టి బతిలాడుకొని చెప్తాను, మీరు నిద్రపోవడానికే రావాలనుకుంటే వెళ్ళిపోండి, ఇంటి దగ్గర ఉండిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా ఇల్లు కాదు, నా ఇష్టానుసారంగా మీరు ఉన్న మిమ్మల్ని అడ్జస్ట్ అవ్వడానికి. ఆ ప్రార్థనలో ఆ మాట నాకు బాగా నచ్చింది. నేను ఆ మాటను ఏకీవిచ్చి ఆ మాట తను పలికినప్పుడు నేను ఏడ్చాను. అవును ప్రభువా, నేను నీ సన్నిధికి, నీ వాక్యానికి నేను ఆటంకం కాకూడదు. మీ సోమరితనం, మీ నిర్లక్ష్యం దేవుని సన్నిధికి ఆటంకం అయితే, దేవుని సన్నిధికి, దేవుని పనికి, దేవుని వాక్యానికి, దైవ కార్యానికి నీవు ఆటంకమైతే, అయ్యా దానికైనా దౌర్భాగ్యం ఇంకేటని ఉందంటారా? మనుషులకి నువ్వు అభ్యంతరకరంగా ఉంటే మరి మెడకు తిరగే రాయి కట్టుకొని లోతైన సముద్రంలో పడవేయబడితే మేలని ఎంచబడినప్పుడు దైవ కార్యక్రమానికే నువ్వు ఆటంకమైతే, దేవుని సన్నిధికే నువ్వు ఆటంకమైతే, అట్టి భీతి కలిగి ఉండాలి కదా దేవుని సన్నిధిలో. ఇష్టానుసారంగా ప్రవర్తించడం మనకి ఇల్లు కాదు కదా. ఒక గంట ఓపిక పడితే, కృపమ్మ గారు ఒక గంట ఓపిక పడితే మన ఇంటికి వెళ్ళిన మనం నచ్చినట్టు ఉండొచ్చు. నీకు ఒంట్లో బాగోలేదు, రకరకాల కారణాలు, నిలబడి నేనేం బాగుండి నిలబడలేదు, ఇప్పుడు ఏం చెప్పడం ఇష్టం లేదు కూడా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒకవేళ ఇప్పుడు నువ్వేమి లోన్లీగా ఫీల్ అవ్వట్లేదు, ఏం ఒంటరితనంగా ఫీల్ అవ్వట్లేదా? నేను ఒక మాట అన్నా, దేవుడు ఊరకనే మాట్లాడు. నేను చాలా ఎదుర్కొని చెప్తున్నాను, దేవుడు ఊరకనే మాట్లాడు. కొన్నిసార్లు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు ఆ పరిస్థితిని నువ్వు ఎదుర్కోబోతున్నావని మాట్లాడతాడు. యెరూషలేమా, రాయి మీద రాయి లేకుండా పడద్రోసబడి నీలోని పిల్లలను బండకేసి బాధ దినములు ఉన్నాయి అనట్లేదు, వస్తాయి. కొన్నిసార్లు ఆ పరిస్థితి రాకముందు మాట్లాడతాడు, కొన్నిసార్లు ఆ పరిస్థితులలో దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి నేను పర్లేదండి, మా ఆవిడని, మా ఆయన నన్ను చాలా ప్రేమిస్తారు, నా పిల్లలు చాలా నన్ను బలపరుస్తారు, ఆదరిస్తారు, వెయిట్ చేయి, దేవుడు వరకు నేను మాట్లాడు. హల్లెలూయా. ఒకళ్ళు చెయ్యత్తమని అడగను కానండి, చెయ్యత్తమంటే నా ఇంట్లోనే నా ఒంటరితనాన్ని నేను అనుభవిస్తున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. నా భర్త ఉన్నాడు సార్, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, కానీ చాలా ఒంటరితనాన్ని భరిస్తున్నాను. ఉన్నవారు ఎవరు నా వారు అయినట్టుగా నాకు అనిపించట్లేదు. ఎవరిలో చూసినా స్వార్థమే. నేను వంట చేసి పెడితే చాలు, నేను మంచాన పడుకుంటే నా భర్త నా దగ్గరికి వచ్చి బాగులేదమ్మా ఏమన్నా చేసి పెట్టనని నన్ను పలకరించడు, తనకు అవసరమైతే అన్నీ చేసి పెడతాను. ఇలాంటి ఒంటరితనాన్ని అనుభవించే అక్కలు, చెల్లెళ్ళు ఎంతమంది నాకు తెలుసు. నా కొడుకుని ఎంతోని చేశాను, తన భార్యకి కష్టం వస్తే పరుగులు ఎడతాడు, కానీ నాకెంత కష్టం వచ్చినా అమ్మా బాగోలేదని నన్ను మాట వరుసకైనా అడగడు అని బాధపడేవారు నాకు తెలుసు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. హల్లెలూయా. నా గోడేంటో, నా బాధ ఏంటో, నా దుఃఖం ఏంటో నా భార్యకి అర్థం అవ్వట్లేదు. ఇంటికి వెళ్ళగానే మొదలెడుతుంది. ఎన్ని టెన్షన్ల మధ్యలో ఉన్నానో అర్థం కావట్లేదు.
నాతో స్వయంగా చెప్పిన వారు కొంతమంది ఉన్నారు. చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నానండి, చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, చాలా లోన్లీగా ఉంది. ఎవరూ లేకుండా ఒంటరితనంగా ఉంటే ఆ ఒంటరితనం ఒక లెక్క, అది అలవాటైపోయేదేమో. కానీ అందరూ ఉండి ఒంటరితనాన్ని అనుభవించాలంటే కష్టం అవుతుందని ఎవరు ఎంతమంది? శ్రద్ధగా విందాం దేవుని వాక్యాన్ని, చాలా టైం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఆశ, ఈ రోజుకైనా టైం నేను ముగించాలి అని. సో యాకోబుని దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే, యాకోబుకి దేవుని ప్రత్యక్షత ఎప్పుడు కలిగిందంటే, హల్లెలూయా, తన వారందరూ తన చుట్టూ ఉన్నప్పుడు కాదు. అన్ని సంవత్సరాలు ఆయన డాడీతో ఉన్నాడే, ఆ దర్శనం కలగలేదుగా. మాట్లాడండి. తను ప్రేమించే వాళ్ళ అమ్మతో ఉన్నాడు, ఆ దర్శనం కలగలేదుగా. వాళ్ళ అన్నతో ఉన్నాడు, ఆ దర్శనం కలగలేదుగా. తన ఇంటిలో ఉన్నాడు, ఆ దర్శనం కలగలేదుగా. హల్లెలూయా. తనకిష్టమైన స్నేహితుల మధ్యలో ఉన్నాడు, ఆ దర్శనం కలగలేదుగా. తాను పుట్టి పెరిగినటువంటి ఊరిలో ఉన్నాడు, ఆ దర్శనం కలగలేదుగా. ఇప్పుడేమో ఎవరూ లేరు, తను పెరిగిన ఊరు కాదు, తను ఉన్న స్థలము కాదు, కనుచూపు మేరలో కనికరించేవారు కూడా ఎవరు కూడా లేరు. when he became alone, the God appeared to him. ఎప్పుడైతే తన జీవితంలో ఒంటరి వాడయ్యాడో దేవుని ప్రత్యక్షత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తాను, చెవులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకుంటారా? హల్లెలూయా. నువ్వు ఒంటరి వాడివైతేనే దేవుని ప్రత్యక్షత కలుగుతాదని చెప్పుట కంటే, దేవుని ప్రత్యక్షత నీకు కలగడానికే నువ్వు ఒంటరివాడు అవుతావని చెప్పుట ఆరోగ్యకరమని నాకు తలంచుచున్నది. మళ్ళీ చెప్పనే ఈ మాట, నువ్వు ఒంటరివాడిని అయినప్పుడే దేవుని ప్రత్యక్షత కలుగుతుంది అన్న మాట కూడా మంచిదే, ఆదరణిస్తుంది. కానీ ఇంకొక సత్యం ఏమిటి అంటే, అసలు ఒంటరిదాని అవ్వడానికి కారణమే నువ్వు ప్రేమిస్తున్న దేవుని ప్రత్యక్షత నీకు కలగడానికి. ఎన్నోసార్లు వాక్యం విన్నప్పుడు ఈ అనుభవం నాకు కావాలి. నువ్వు చేసిన వాగ్దానం ఒకటి ఉందే, ఈ సంవత్సరం బిడ్డ ప్రేమ నా దగ్గర ఎన్నిసార్లు ఏడ్చిందో, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలయ్యా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలయ్యా, ఈ అభిషేకం నాకు కావాలయ్యా, ఆ సన్నిధిని కావాలయ్యా, దైవజనురాలు చెప్పిన అభిషేకం నాకు కావాలి, దైవజనుడు చెప్పిన అభిషేకం నాకు కావాలి. హల్లెలూయా. రాజప్రకాష్ పాలన చెప్పిన అభిషేకం నాకు, అనుభవం నాకు కావాలి, శాలియమరాజు అని చెప్పిన అనుభవం నాకు కావాలని. లేయం గారు ఇంటి దగ్గర పడుకోవచ్చమ్మా, హ్యాపీగా ఇంటి దగ్గర పడుకోవచ్చు. ఇక్కడ ఎవడు అడగడు, అక్కడ మిమ్మల్ని ఎవడు అడగడమ్మా. ఇక్కడికి నిలబడి మంచోడు కాదు, ఇలా అడుగుతానే ఉంటాడు అందరి ముందు పరుగు తీసేటట్టు. అందుకని కొంచెం హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయన సంకల్పం, ఆయన అనాది సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము నీ యందు కార్యసాధక మగుటకే. నీ ప్రార్థనకి జవాబు నువ్వు ఒంటరిదాని అయిపోవడం. ఎంతమందికి అర్థమైంది? ద ఆన్సర్ ఆఫ్ యువర్ ప్రేయర్. దేవా, నేను ఎందుకు ఒంటరిని అయ్యాను అన్న ప్రశ్న మీలో ఎవరికైనా ఉంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. ద ఆన్సర్ ఆఫ్ టియర్ఫుల్ ప్రేయర్. నువ్వు కన్నీళ్ళతో ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థనకు ఆయన ఇచ్చిన జవాబు. అనుమతించగలవా? సమ్మతించగలవా? అవునా, అయితే నీకు స్తోత్రం అని చెప్పగలవా? ఇది ఎందుకని నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ప్రభువా, నీవే అనుమతించావని. ఎందుకంటే నీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. ఒకటిగా చెప్తారు హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నాకు పిల్లలు లేరు అని భయంకరంగా ఏడ్చింది రిబ్కా. తీరా తన కడుపులో 2 పిల్లలు వేసిన తర్వాత వారు ఒకరినొకరు కొట్టుకుంటే ఆ బాధను తట్టుకోలేక, హల్లెలూయా, నా వల్ల కాదు మహాప్రభు, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను కదా. అడిగింది నువ్వే, దేవుడు ఇస్తే నా వల్ల కావట్లేదు నేను చెప్పేది నువ్వే. మామూలు అక్కలు కాదు, అక్కల. హల్లెలూయా. అడిగేది నువ్వే, శ్రమ అడిగేది నువ్వే, బాధ అడిగేది నీకువే. మరక మంచిది అన్నట్టు నొప్పి మంచిది అన్నట్టు మైగారు చెప్పారు. అయితే నన్ను శ్రమల పాలు చేసి దీనుని చేసి నన్ను చెక్కి పెంట తుమ్మ చెట్టునైనా నన్ను మహిమ కలిగిన మందసమగా మార్చని అడిగేది నువ్వే. తీరా శ్రమల్లోంచి తీసుకెళ్తుంటే, దేవా నువ్వే నాకు దూరం అయిపోయావు, నువ్వే నాకు కష్టమైపోయావు, నువ్వు నీకే నేను పగదాన్ని అయిపోయాను, పగొండ అయిపోయాను, ఇంకా అందరూ నన్ను ఏం పట్టించుకోవే. చిత్రం ఏంటంటే అడిగేది నువ్వే, అలిగేది నువ్వే. చెప్పండి, బాగా డైలాగ్ బాగుంది. అడిగేది నువ్వే, అలిగేది నువ్వే. పాపం ప్రేమ కలిగిన వాడు కాసే కాబట్టి చూసి చూడనట్టు సరేలే కానీ లేని వాత్సల్యత చూపుచున్నాడు ఆయన. 2 పిల్లలు అడిగింది, నాదేమో అడిగినట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఆ లోపల తను కూడా నా వల్ల కాదు మహాప్రభు అంటుంది. హల్లెలూయా. నాకు పిల్లలు కావాలన్నారు పాస్టర్ గారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ అటు ఇటు హల్లెలూయా చేసే పనులకి కొన్నిసార్లు ఏడ్చేస్తున్నారు పాపం తట్టుకోలేక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
ఆమేన్. సరే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మళ్ళీ ఎన్ని చేత బోల్ టైం అయిపోతుంది, అదేం ఆగట్లేదు, అది నమ్మదగింది, అది హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ లార్డ్. కాబట్టి నా వల్ల కావట్లేదంటే దేవుడు నువ్వు చెప్పావు, దేవుడు చెప్పాడు నీ గర్భంలో 2 జనములు ఉన్నాయి. ఆహా బ్రో, ఇది చిత్రమైన మాట కదా. 2 పిల్లలు ఉన్నారంటే బాగుండేది. కమాన్ చేసి అర్థం కావట్లేదు మీకు అర్థం కావట్లేదు. రిబ్కమ్మ నీకింత పెయిన్ ఎందుకు అంటే, ఇంత బాధ ఎందుకు అంటే, నీ కడుపులో ఉన్నది 2 శిశువులు కాదు, సమృద్ధి కలిగిన 2 జనములు నీ కడుపులో ఉన్నారు కాబట్టి, 2 దేశాలు నీ గర్భములో ఉన్నాయి కాబట్టి, అత్యధికమైన ఆశీర్వాదము కొరకు కాబట్టి, నేను నిర్ణయించుకున్న వాడు ఉన్నాడు కాబట్టి, నేను కోరుకున్న వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి, నా చిత్త ప్రకారం ఒకడు ఉన్నాడు కాబట్టి, ఈ పెయిన్ అందుకే, ఈ బాధ అందుకే. నోరు మూసుకొని ఓర్చుకోక చెప్పేసి రక్తం చేయమన్నాడు ఆయన. హల్లెలూయా. 2 జనములు ఉన్నాయని చెబుతూనే ఒక మాట చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగుతాడు. దేని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఇంకొద్ది గట్టిగా చేద్దాం హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని సంకల్పము, ఆ దేవుని ప్రణాళిక, తన తల్లికి దేవుడు ఇచ్చిన మాట, యాకోబు పట్ల దేవుడు కలిగిన ఉద్దేశము నెరవేర్చబడడానికి అది బయలుపరచబడింది. ఎప్పుడు అంటే, ఎప్పుడైతే యాకోబు ఒంటరి వాడు అయ్యాడో. హల్లెలూయా. ద ప్లాన్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్ గాడ్, ద విజన్ ఆఫ్ గాడ్ appeared to him. ఆమేన్ ఆమేన్. ఆ తర్వాత నో విజిటేషన్ ఆఫ్ గాడ్ ఫర్ 21 years మేబీ. ఆ తర్వాత 21 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని దర్శనం లేదు, దేవుని మాట లేదు, దేవుని పలకరింపు లేదు, దేవుని ఉద్దేశం లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీలో నాలో చాలా మందికి కూడా మనం ఏ అనుభవంతో తృప్తిపడిపోయామంటే, 10 సంవత్సరాల క్రితం నాకు ఒక దేవదూత కనబడింది. మరి నిన్న రాత్రి దెయ్యం వచ్చి పేక మీద కూర్చుని నొక్కేస్తుందండి. 10 సంవత్సరాల క్రితం ఏమన్నావు? దేవదూత వచ్చింది. మరి ఇప్పుడేమొచ్చింది? దెయ్యం వచ్చింది. అనుభవాలు మారిపోయినాయి. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు దేవుడిని చూసావా? మా నాన్న చెప్పాడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అంటే మా నాన్న అయినా ఇస్సాకు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నాహోరు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, మా నాన్న ఇస్సాకు దేవుడిని నేను ఎరుగుదును అని చెప్పుకున్నాను. ఆ దేవుని గురించి నీకు తెలుసా అంటే, ఒక 20 సంవత్సరాల క్రితము నేను మా నాన్నని, మా అమ్మని, మా అన్నయ్యని వదిలేసి వద్దు మా మార్గం మధ్యలో అలిసిపోయి ఒక దగ్గర రాయిని తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు అప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఎప్పుడు? 20 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు ఏమీ లేదు. హల్లెలూయా. పర్లేదు వినండి, మైండ్ ఇక్కడ పెట్టండి. హల్లెలూయా ఆమేన్. వారు దానిలో ఆనందిస్తున్నారు, మరో దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు. ఉన్నతమైన స్థలంలో మనం ఉన్నాము కనుక దాని కొరకు మనసు పెట్టకుండా వాక్యం వినేద్దాం. హల్లెలూయా మంచిగా చేద్దాం. హల్లెలూయా ఆమేన్. ఎంతమంది కోరుకుంటున్నారు? 10 సంవత్సరాల క్రితము కాదు, 20 సంవత్సరాల క్రితం కాదు, 15 సంవత్సరాల క్రితం కాదు, అనుదినము దేవునిని చూడాలి, అనుదినము దేవుని కార్యాన్ని అనుభవించాలి, అనుదినము దేవుడితో నేను మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, అనుదినము అనుక్షణము ఆయనతో నేనున్నట్టు, నాతో ఆయన ఉన్నట్టు మేము కలిసి పెనవేసుకొని జీవిస్తున్న ఆ సన్నిహిత సంబంధమైన జీవితం నాకు కావాలి. అవును పాస్టర్ గారు, నా సాక్ష్యం 10 సంవత్సరాల క్రితం సంగతి, నా సాక్ష్యం 15 సంవత్సరాల క్రితం, నా సాక్ష్యం ఒక 5 సంవత్సరాల క్రితం, నా సాక్ష్యం అల్లప్పుడు కాదు. మరి ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను, వింటారా? అల్లప్పుడు అన్న యాకోబు చెబుతున్న సాక్ష్యం ఇప్పుడు అని మారింది. ఎప్పుడో తెలుసా? అబ్బా భలే ఉంది డైలాగ్ ఏదా. అల్లప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితము నేను మా అమ్మగారి దగ్గర నుంచి పారిపోయి, మా నాయన దగ్గర నుంచి పారిపోయి, మా అన్నకు భయపడి బేరగాడగా మోసగాడగా పారిపోతున్నప్పుడు మార్గం మధ్యలో ఎన్నిసార్లు చెప్తారు ఈ స్టోరీ? కొత్త స్టోరీ ఏమి లేదా? లేదు. ఎప్పుడు దాకా లేదు? ఎప్పుడు దాకా లేదంటే, మరలా ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒంటరివాడిగా దేవునితో మిగిలిపోయే అంతవరకు దేర్ వాజ్ నో విజిటేషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏ చర్చ్ సత్యం అర్థమవుతుందా? ఒంటరితనములో యాకోబును దర్శించిన దేవుడు మరలా ఒంటరితనములోనే 21 సంవత్సరాల తర్వాత మహానాయము దగ్గర దేవదూతలు ఎదురొచ్చారు. పక్కన పెట్టు.
నేను అనుకుంటున్నా పర్సనల్ అండి ఇది, దయచేసి దీన్ని లేనిపోని సిద్ధాంతం చేయకండి. హల్లెలూయా. నా పర్సనల్ ఏంటో తెలుసా? ఆ రాత్రి తెల్లవారు వరకు యాకోబు పెనుగులాడింది ఎవరితోనంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తుతో పోరాడాడు. ఒక నరుడు అన్నాడు తప్ప ఒక దేవదూత అని అనలేదు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడని చెబుతూ చివరినిచ్చిన స్టేట్మెంట్ అంటే, నీవు నరులతో పోరాడి జయించావు గనక అనలా, దేవునితోనూ నరులతోనూ పోరాడి జయించినావు గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుందని దేవుడే సాక్ష్యం ఇస్తే, ఆ నరుడైన దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దర్శనం ఎప్పుడు కలిగిందంటే మరలా హల్లెలూయా. ఇంకో మంచి లోతైన మాట చెప్పనా? తను ఒంటరివాడైనప్పుడు యేసు ప్రభు నిచ్చెనలాగే ప్రత్యక్షమయ్యాడు. తన్ను తాను దేవుని కొరకు ఒంటరిగా చేసుకున్నప్పుడు ఆయనే ప్రత్యక్షమయ్యాడు. అబ్బా 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 ఏమని అర్థమైతే స్తోత్రం. మళ్ళీ చెబుతాను, తన్ను తాను ఒంటరివాడుగా అయిపోయినప్పుడు. హల్లెలూయా. అది యాకోబు కోరుండి చేసుకున్న ఒంటరితనం కాదు, దేవునితో గడపాలని చేసుకున్న ఒంటరితనం కాదు. కొద్దిగా వేగంగా చెబుతున్నాను, పర్లేదు కదా. ఎందుకురా యాకోబా ఇక్కడ ఒంటరిగా పడుకున్నావు అంటే, దేవునితో గడపాలని, దేవుని చిత్తం తెలుసుకోవాలని, దేవుని ఉద్దేశం తెలుసుకోవాలని నన్ను నేను ఒంటరిగా చేసుకోను. ఆయన సరిగ్గా ఉపవాసం ఉండి పేతం చేస్తున్నాను బ్యాచ్ కాదు అక్కడ. అలా చూస్తారేమో అయినా ఏమైనా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు అసలు. హల్లెలూయా. పారిపోయాడు. అలా అన్నయ్య చంపేస్తాడేమో అని పారిపోయాడు. అది కోరుని పరిగెట్టింది కాదు, చచ్చినట్టు పరిగెట్టించింది. హల్లెలూయా. తప్పక పరిగెత్తాల్సి వచ్చింది. తప్పక పరిగెత్తిన తన జీవితంలో ఒంటరివాడైపోయినప్పుడు, అనుకోకుండా జరిగిన ఒంటరితనములో దేవుడు కేవలము ప్రభువైన యేసుక్రీస్తు నిచ్చెనగా మాత్రమే ప్రత్యక్షమయ్యాడేమో కానీ తన మట్టుకు తానే నేను దేవునితో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, ఆయనతో నేను తీర్చుకోవాలని తన్ను తానే దేవుని కొరకు గడపడానికి, దేవునిలో గడపడానికి ఒంటరివాడిగా చేసుకున్నప్పుడు ఈసారి నిచ్చెనగా కాదండి, నరుడుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఉన్నతమైన అనుభవాన్ని యాకోబుకిచ్చి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన మహిమ స్వరూపుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? చాలాసార్లు నువ్వు ఒంటరి దాని అయిపోయావు, నువ్వు కోరుకోలే. నువ్వు ఒంటరివాడి అయిపోయావు, నువ్వు కోరుకోలే. నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, నీ బిడ్డలు వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ ఉన్న ఒంటరితనము, ఈ ఒంటరితనం నువ్వు కోరుకున్నది కాదు, అనుకోకుండా వచ్చింది, తప్పక వచ్చింది. ఎవరు నువ్వు ప్రేమించావో, ఎవరిని గుండెల్లో పెట్టుకున్నావో, ఎవరి కొరకు నీకున్న సమస్తాన్ని దారబోసావో, ఎవరి కోసం నీ సమయాన్ని వెచ్చించావో, ఎవరి కోసం దివారాత్రి ఎదురు చూసావో, ఎవరి కొరకు నిద్ర ఆహారాలు మానేసావో, ఎవరి కోసం రోడ్ల మీద తిరిగావో, ఎవరి కోసం కూలిదానమయ్యావో, కూలివాడమయ్యావో, వారే నిన్ను వదిలేసి వెళ్ళిపోతే కలిగిన ఒంటరితనం. కానీ ఆ ఒంటరితనంలో కూడా, అబ్బా ఆ ఒంటరితనంలో కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆ ఒంటరితనములో కూడా ఎంత పాడారుగా, నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృప, నీదు కృప, కృపా సాగరా, మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఇమ్మానుయేలు నీకు అర్థమయ్యేది ఎప్పుడో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన చూచుచున్న దేవుడని. హల్లెలూయా. యా, ఆయన చూచుచున్న దేవుడని హాగర్కి అర్థమైంది ఎప్పుడో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు. ఆమె ఆయన చూచుచున్న దేవుడని ప్రపంచానికి తెలిసింది ఎప్పుడో తెలుసా? హాగరు ఒంటరైనప్పుడు. ఆమె ఏ టైం అవుతుంది? హల్లెలూయా. గడిచేద్దాం సార్. హల్లెలూయా. సో యాకోబు ఒంటరివాడిగా అవ్వాల్సి వచ్చినప్పుడు అది నిచ్చిన అనుభవం. యాకోబు తన మట్టుకు తానే దేవునితో గడపడానికి తన్ను తాను ఒంటరిగా చేసుకున్నప్పుడు నరుడుగా తనతో పెనుగులాడిన అనుభవం. హల్లెలూయా. ఓ మంచి మాట చెప్పాలని ఉంది, ఓ మంచి మాట చెప్పాలని ఉంది. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ చెప్తా. హల్లెలూయా హల్లెలూయా. పెనుగులాడాడంట.
మీకు అర్థమయ్యేలా చెప్పనా? మనోహర్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఆయన దేవుడు వాడుకున్న విధానం చూసి, కొన్నిసార్లు మేము వాలంటీర్లుగా ఉన్నప్పుడు ఆయన పక్కనే నిలబడే అవకాశం దొరికినప్పుడు, హల్లెలూయా, నా షర్ట్ ఆయన షర్ట్కి తగలాలని ఇలా నిలబడేవాడిని. ఆయన వెళ్ళిపోతుంటే మేము వాలంటీర్లుగా నిలబడినప్పుడు ఆయన మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు, హల్లెలూయా, ఎవరినో తోసినట్టు ఆ చెయ్యలు అనేవాడిని. ఎందుకంటే చిన్న టచ్ అవుతుందేమని. కొంతమంది దైవజనులు వారు వెళ్ళిపోతుంటే కనీసం వాడి వేలు మనకి తగులుతుందేమని ఆరాటపడిన సందర్భాలు మీలో ఎంతమందికి ఉన్నాయో నాకు తెలీదు. కనీసం వారి దైవజనులు కదా దగ్గర నుంచి చూస్తే, పాల్ యాంగిచో గారిని చాలా దగ్గర నుంచి చూశాను నేను పాస్టర్ గారు ఇద్దరం. చూడాలని ఆశ దూరంగా వేల మంది ముందు వెనకాతలు ఉన్నాం. ప్రభా నీ చిత్తం అయితే దైవజనుని ఒక్కసారి దగ్గర నుంచి చూడాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసి ఆమెననే లోపు నా పక్కనే కారు ఆగింది ట్రాఫిక్లో. ఆ కారులో పాల్ యాంగిచో గారు ఉన్నారు. ఇలా చెయ్యి ఊపారు. ఖుషి అయిపోయాను. బ్రదర్ నేనేం చెప్తాను తెలుసా? వేలు తగలడం కాదు, షర్ట్ తగలడం కాదు, దగ్గర నుంచి చూడడం కాదు. యాకోబు కలిగిన భాగ్యం ఏంటంటే తెల్లవారు వరకు నరుడుగా ఉన్న యేసయ్యతో పెనుగులాడాడు. అర్థమైన వారు చెప్పలు కొట్టండి. పెనుగులాడాడు, కింద మీద పడ్డాడు. నేను అనుకుంటాను ఒళ్ళు రాసుకుంది, తల రాసుకుంది, చేతులు పట్టుకున్నాయి, కాళ్ళు పెనవేసుకున్నాయి. ఎందుకంటే రాత్రంతా పెనుగులాడాడు. ఈ భాగ్యం కూడా దొరికింది ఎప్పుడో తెలుసా? when he became alone. ఇంత లోతుగా ఈ సందేశం ఉంటుంది అనుకోలేదు నేను. హల్లెలూయా. అది టచ్ ఎక్స్పీరియన్స్ కాదు, దగ్గర నుంచి చూశానండి దైవజన్ని. ఆయన వెళ్ళిపోతూ నా వైపు ఇలా చూసి నవ్వారండి. ఎవరు? శాలేం రాజు గారు నవ్వారండి, జెర్మియా గారు నవ్వారండి. అది కాదు ఇక్కడ అనుభవం ఏమిటి అంటే టచ్ కాదు, స్పర్శ కాదు, చూసి మురిసిపోయింది కాదు, ఒళ్ళు పూసుకునేలాగా, కాళ్ళు చేతులు తగిలేలాగా తెల్లవారు వరకు పెనుగులాడాడు. ఎంతగా పట్టుకున్నాడంటే తెల్లారిపోతుందని పోనీరా. ఆమె హల్లెలూయా. ఇంకో అనుభవం కూడా చెప్పాలనిపిస్తుంది. యాకోబు చనిపోయేంత వరకు కూడా కుంటుతూనే ఉన్నాడు. తన తొడగూటి మీద ఆ మచ్చ మిగిలిపోయింది. ఏంట్రా అంటే ఏ క్షణము కూడా యాకోబు మర్చిపోలేని అనుభవం. మీకు అర్థమైందో లేదో నాకు తెలియట్లే. హల్లెలూయా. తను కుంటినప్పుడల్లా, ఆ మచ్చను చూసినప్పుడల్లా మరుపురాని జ్ఞాపకముగా, హల్లెలూయా. యాకోబు పాడుకున్నాడేమో, నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. చాలు. హల్లెలూయా. ఈ మచ్చేంట్రా? ఎవరో నన్ను కొట్టారని చెప్పే మచ్చ కాదు, నేను కాల్చుకున్నానని చెప్పే మచ్చ కాదు, ప్రమాదం జరిగిందని దానివల్ల ఏర్పడిన మచ్చ కాదు. మరి ఎందుకు కుంటున్నావురా? నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పే అనుభవం కాదు. ఈ కుంటితనానికి, ఈ మచ్చకు ఒక గొప్ప దీవెనకరమైన అనుభవం ఉంది. అది ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తుతో తెల్లవారు వరకు నేను పెనుగులాడగా కలిగిన గాయం, ఇది నాకు ఆశీర్వాదం అని చెప్తాడు యాకోబు. అలాంటి గాయాలు ఏమనున్నాయా? అలాంటి అనుభవాలు ఏమనున్నాయా? ఇదిగో ఈ గాయం దేవుడు చేశాడు. ఈ గాయము దేవునికి నన్ను దగ్గరగా చేసింది. ఇదిగో ఈ పరిస్థితి నేను ఎదుర్కొన్నాను, దేవుడు అనుమతి ఇచ్చాడు. ఈ అనుభవం దేవుని చిత్తంలో నన్ను నిలిపింది, దేవుని ప్రణాళికలో నన్ను నిలిపింది, దేవుని కృపలో నన్ను నిలిపిందని అతిశయముగాను ఆనందముగాను నీవు చెప్పుకునే అనుభవం ఏమైనా ఉందా?
ఓరికి ఏడవకు ఒంటరిదాన్ని అయిపోయాను, దిగులు పడిపోయాను, బాధపడిపోయానని కొంచెం గమనిస్తే నీకు అర్థమవుతుంది, ఆ ఒంటరితనములోనే దేవుడు నీకు దొరికాడు. అబ్బాబా ఇంకో మంచి మాట చెప్తాను, ఆ ఒంటరితనములోనే దేవునికి నీవు దొరికిపోయావు. చెప్పలు కూడా దేవుని మైపడతామా? ఆ ఒంటరితనములో దేవునికి నువ్వు దొరికిపోయావు. ఆ ఒంటరితనంలో దేవుడు నీకు దొరికాడు. ఆ ఒంటరితనంలో దేవుని ఓదార్పు అంటే ఏమిటో నీకు అర్థమైంది, దేవుని వాత్సల్యత ఏంటో నీకు అర్థమైంది, దేవుని కనికరం ఏంటో నీకు అర్థమైంది, దేవుని నమ్మకత్వం ఏంటో నీకు అర్థమైంది. కాబట్టి ఆ ఒంటరితనంలో బాధనే చూస్తున్నావు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నావు, గొప్ప అనుభవాన్ని పొందుకున్నావు, గొప్ప దీవెని పొందుకున్నావు. ఎంజాయ్, ఆనందించు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారని ఏడవక వారికి ఎడుతావు. వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినారు కాబట్టి మీకు తెలుసా 12వ అధ్యాయములో క్షమించాలి హల్లెలూయా, కల్దీ దేశంలో ఉన్నప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు కదా. మరలా దేవుడు అబ్రహాంతో మాట్లాడింది ఎప్పుడో తెలుసా? లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుని వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమై అర్థమైంది చెప్పాలి కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అబ్రహామునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చి, అంతవరకు 13 years నో విజిటేషన్ ఆఫ్ గాడ్. అబ్రహాం జీవితంలో 13 years నిద్రపోతే పోండి, నేను బతిలాడినా. 13 years నో విజిటేషన్ ఆఫ్ గాడ్. మళ్ళీ విజిటేషన్ ఎప్పుడు దొరికిందంటే వెన్ హీ బికేమ్ అలోన్. కమాన్ హల్లెలూయా హల్లెలూయా. అరే నేను ఎప్పుడు చెప్పని మాటలు చెప్పాను ఈరోజు. నేను తను ఒంటరవలసి వచ్చినప్పుడు అది నిచ్చిన అనుభవమే. తానే దేవుని సందులో గొడపడానికి ఒంటరివాడిగా చేసుకున్నప్పుడు అది నిచ్చిన అనుభవం కాదు, దేవదూతల అనుభవం కాదు, సాక్షాత్తు మన ప్రభువు అయిన యేసు క్రీస్తుతో టచ్ కాదు, చూసిన అనుభవం కాదు, స్పర్శ కాదు, ఆయనతో పెనుగులాడి పెనవేసుకున్న అనుభవాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఓ రీమాందరో కొరే సాంతరేలియమాందరియా. ఇట్టి ఒంటరితనము నీకు ఆశీర్వాదకరం, అట్టి ఒంటరితనం నీకు దీవెనకరం. ఫీల్ అవ్వకు, ప్రైజ్ చేయి, ఆరాధించు, ఘనపరచు, కీర్తించు. ఆమేన్ హల్లెలూయా. నా ఒంటరితనములో నీవు నన్ను ఓదార్చావని నువ్వు చెప్పాలి అంటే నువ్వు ఒంటరితనానికి రావాలి కదా. ఇదిగో ఈ ఆయింట్మెంట్ రాస్తే నొప్పి పోద్ది అని నీకు తెలియాలంటే లాజిక్ ఏంటంటే ముందు నీకు నొప్పి వచ్చి తగలడాల, ఆ నొప్పి మీద క్రీమ్ నువ్వు రాయాల. నీ ఒంటరితనంలో దేవుడు నిన్ను ఓదారుస్తాడు అమ్మా అంటే ఏడ్చేయడం కాదు. దేవుని ఓదార్పు ఏంటంటే నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఒంటరితనములోనికి వెళ్ళాలి. కాబట్టి మనుషులు తప్ప దేవుడు తప్ప మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదంటే అని నీకు అర్థం అవ్వాలంటే నీవు నమ్మిన వారు నీవు నమ్మిన వారే మోసముతోని గుండెనే చీల్చిన, ఊహించనివి జరిగిన, అవమానం మిగిలిన నేను. ఆయన స్కేల్ దొరకలేదు, నా పాట దొరకలేదు. హల్లెలూయా గట్టి చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఊహించనివి జరిగినాయి, నీవు నమ్మిన వారే నీ దూరం అయిపోయి నీ గుండెనే చీల్చిన, ఊహించనివి జరిగిన, అవమానము కలిగిన. హల్లెలూయా హల్లెలూయా. ఆ చరణాల అనుభవం నీకు, ఆ పల్లవి అనుభవం నీకు రావాలంటే చరణాల అనుభవం గుండా నువ్వు వెళ్ళాలి. ఓ ఏమైనా అర్థమైతే స్తోత్రం. ఆ పాటలో పల్లవి అనుభవం నీకు రావాలి అంటే చరణాల అనుభవం గుండా నీవు పోవాలి. చరణాల అనుభవం నాకు వద్దు అయితే నీకు పల్లవి కూడా, పల్లవి అనుభవం కూడా నీకు రాదు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. వారు ఈ పాట స్టేజ్ మీద మైకి దేవుడనే పాడతాడు. ఆ పాట పాడాల్సింది ఎప్పుడు తెలుసా? శ్రమలో నీవు ఉన్నప్పుడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువు. ఈ శ్రమలో, ఈ పరిస్థితుల్లో నా అడుగులు తడబడుతున్నాయి. అడుగులు తడబడినా
అలసటపై పడిన అడుగులు తడబడిన సటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనే. హల్లెలూయా. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము. హల్లెలూయా, హల్లెలూయా. కష్టములో నష్టములో ఎప్పుడు పాడాలి? ఎప్పుడు పాడాలి? ఎప్పుడు పాడితే ఆ పాట నిజమో చెప్పండి. వెనకలు ఎవరు మాట్లాడలేదు. ఎప్పుడు పాడితే ఆ పాట నిజమవుద్ది? కష్టంలో శ్రమలో నీవు ఉంటే బావులు కానీ కడుపు నిండా తిని నువ్వు తిన్న మొక్కలు హల్లెలూయా ఎక్కిళ్ళలో రూపంలో బయటకు వస్తుండగా అని వాటిని మళ్ళా వెనక్కి పంపిస్తూ హల్లెలూయా. నీ కాళ్ళు కడిగేది ఒకరు, నీ చేతులు దొక్కేది ఎవరు, నీకు అన్నీ చూసుకునేవారు. ఒంటి నిండా క్షమించాలి ఇంటి నిండా డబ్బులు పెట్టుకొని వెండి పెట్టుకొని హల్లెలూయా కష్టములో నష్టములో బాగోదు, అబద్ధం అవుతుంది. ఆయన గురించి నువ్వేం చెప్పాలన్నా ఆ పరిస్థితిలోకి నువ్వు రావాలి కదా. హల్లెలూయా, ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. రెండోది ఇంకో ఆయన పరిచయం చేస్తాను, టైం అవుతుంది. ఇంకా చెప్పాలి కూడా చాలా మాటలుగా టైం అవుతుంది. సకల విద్య ప్రావీణ్యుడిగాను ఫరో సింహాసనం ఎదుట శ్రేష్టమైన భోజన పదార్థాలు తింటూ ఆనందిస్తున్న సమయంలో మోషేకి దేవుని ప్రత్యక్షత లేదు. కానీ ఎప్పుడైతే తాను ఒంటరిగా, వినాలమ్మా, నవ్వుకుంటే నవ్వుకున్నారు కానీ వినాలి, ఎప్పుడైతే తాను ఒంటరిగా హోరేబు కొండ అవతలకి వెళ్ళాడో అక్కడ పొదలో ప్రత్యక్షమైన వాని దేవుని కటాక్షము. హల్లెలూయా. మధ్య మధ్యలో స్లోగా చెప్తాను, దాస్ గారు వినబడింది కదండి. పొదలో ప్రత్యక్షమైన వాని దేవుని కటాక్షము మోషేకు కలిగి తన గమనాన్ని, తన గమ్యాన్ని, తన స్థితిని, తన గతిని మార్చి బహుతరములకు శోభాతిశయముగా అనేకులకు సంతోష కారణంగా మార్చి హల్లెలూయా, హల్లెలూయా, తాను పట్టుకున్న ఒక జీవము లేని కర్ర ద్వారా ఎర్ర సముద్రము పాయలు చేయబడి బండలోంచి నీళ్ళొచ్చి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు తోడయ్యుండి అనేక అనుభవాల చేత ఇశ్రాయేలు ప్రజలు అనగా 30 లక్షల మందిని సంఘాన్ని నడిపించే పాస్టర్ గారుగా మోషే నిలబడిన ఖ్యాతి ఘనత ఎప్పుడు కలిగిందంటే దేవుని ప్రత్యక్షత తనకు కలిగినప్పుడు. దేవుని ప్రత్యక్షత తనకు ఎప్పుడు కలిగిందంటే అనగా పర్సనల్ ఎన్కౌంటర్, పర్సనల్ రెవల్యూషన్, పర్సనల్ రిలేషన్ అనే 3 అనుభవాలు ఆ మోషే జీవితంలో కలిగింది. ఎప్పుడు అంటే అందరూ ఉన్నప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పుడు కాదు, ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించే సుఖభోగాల మధ్యలో అనగా ఐగుప్తు సుఖభోగాల మధ్యలో ఆ దేవుని ప్రత్యక్షత కాదు కదా, అసలు ఏ ప్రత్యక్షత లేదు మోషేకి. కానీ when he became alone, ఎప్పుడైతే హోరేబు పర్వత అరణ్యములో మోషే ఒంటరివాడు అయిపోయాడు. ఇప్పుడు ఒంటరివాడు ఏమయ్యాడు? ఒంటరి వారే 1000 మంది అన్నావు, ఒంటరివాడు అయిపోయినాడు. ఆ పాట పాడితే అందంగా ఉంటుంది, అందరం పాడితే ఏం బాగుంటుంది? పాడొద్దులే అని చెప్పట్లేదు కానీ హల్లెలూయా, హల్లెలూయా. 1000 మంది అయింది ఎప్పుడు కదా? యేసు రక్తం చేయం. హల్లెలూయా. ఈరోజు నుంచి బాబు సిట్టి ఆ పాట మాని అంటే వాళ్ళని వదిలేరు, వీళ్ళని వదిలేచారు, వాళ్ళు వదిలిపోయారు, వీళ్ళు వదిలిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతేరా దేవుని ప్రత్యక్షత నీకు కలిగేది.
దేవుని కృప నీకు దొరికేది, దేవుని చిత్తంలో నీ ఉండేది, దేవుని ప్రణాళికలో నీ ఉండేది, దేవుని గమనంలో నీ ఉండేది, వాక్యము నీకు అర్థమయ్యేది, ప్రభుని మనసారా నువ్వు ఆరాధించుకోగలిగేది. ఆమేన్. ఇక ఏ దేవుళ్ళు ఏ దేవతలు లేరు, ఏ మనుషుల్ని నేను దేవుళ్ళుగా దేవతలుగా చేసుకోలేదు. సైన్యములకు అధిపతికి యెహోవాయే నా దేవుడని గడమెత్తి రొమ్మ విరుచుకొని ధైర్యముగా ఆనందముతో అభిషేకముతో సంతోషంతో నీవు చెప్పగలిగే ఆ అనుభవం ఎప్పుడు అంటే నువ్వు ఒంటరివాడు అయినప్పుడు. హల్లెలూయా. వేగంగా వెళ్దాం. హల్లెలూయా. అరే బాబు, ఇది మధ్యలో ఆగిపోతే భయం అవుతుంది నాకు మెసేజ్. హల్లెలూయా. సో మోషేకి దేవుని ప్రత్యక్షత దొరికింది ఎప్పుడు? హోరేబు పర్వతం మీద తాను ఒంటరివాడు అయిపోయినప్పుడు. ఆమేన్. ఇశ్రాయేలు అందరూ వారి గుడారం దగ్గర నిలిచి ఉంటుండగా పాళెములకు వెలుపల వేయబడిన గుడారములోనికి మోషే ఒక్కడే వెళ్ళగా ఒక నరుడు మరొక నరుడితో మాట్లాడినట్లుగా దేవుడైన యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. కమాన్ చర్చ్, ముఖాముఖిగా మాట్లాడాను. టైం అయితే ముగించి వచ్చేవారని చెప్తా. ముఖాముఖిగా మాట్లాడాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పదాజ్ఞలు పలకలిచ్చి మోషేతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రత్యక్ష గుడారం గురించిన సర్వసామాన్యమైన నమూమనంతటిని కూడా దేవుడు మోషేతో చెప్పాలనుకున్నాడు. కానీ దేవుడు ముందుగా మాట చెప్పాడు. మోషే, ఎస్ బ్రదర్, దేవుడు మోషేతో చెప్పింది తెలుసా? నీ ఒక్కడవే కొండ ఎక్కి రా. కమాన్. దేవా, నేను కొంచెం భయం వేస్తుంది నాకు. నేను కాలేబుని తెచ్చుకుంటాను. ఆడైతే 40 సంవత్సరాల క్రితం ఎలాగున్నాడో, ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చిన అదే బలం, అదే పరుగు, అదే శక్తి, అదే ఇది. మనిషి మామూలుగా లేడు. ఏంటో సంగతి, ఏం తిన్నాడో తెలియదు కానీ మొత్తం మంచి బలంగా ఉన్నాడు. నేను అలిసిపోతే నన్ను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నేను కాలేబుని తెచ్చుకుంటాను. పోనీ యెహోషువని తెచ్చుకుంటాను. ఆయన సూర్యచంద్రులు లాపిన గొప్పోడు ఆయన. హల్లెలూయా. పోనీ అందరిని వదిలేయి. అహరోను తెచ్చుకుంటాను తోడికి. నోరు మూసుకొని నువ్వు అక్కడవే వద్ది, నేను దొరుకుతాను నీకు అన్నాడు. అంతే. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తే బాగుండేది. నిద్రపోయి పోనివ్వండి, మనం ఏం చేయలేము వాళ్ళు. కానీ హల్లెలూయా. ఎస్, గాడ్ ఇస్ మెన్షన్ క్లియర్లీ. దేవుడు క్లియర్గా చెప్పాడు మోషేతో, నీవు ఒక్కడవే కొండపైకి రా. దేవా, నన్ను ఒంటరివాణ్ణి చేస్తున్నావా? అవును. ఎందుకు? నా మందిరం ఎలా ఉండాలో నాకు ఒక డిజైన్ ఉందిరా. నాకు ఒక ఆశ ఉంది, నాకు ఒక ఉద్దేశం ఉంది. నేను నా ప్రజలలో నివసించాలనుకుంటున్నాను. దానికి ఒక పరిశుద్ధ స్థలం నాకు కావాలి. అది నేను అబ్రహాముకి చూపలేదు, ఇస్సాకుకి చూపలేదు, యాకోబుకి చూపలే. రా ఒంటరిగా. నా ఉద్దేశాన్ని, నా ప్రణాళికను, నా నమూనాని, నేను కోరుకున్న స్ట్రక్చర్ అంతటిని కూడా కొలతలతో సహా నేను నీకు బయలుపరచబడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్, ఐ వాంట్ టు షేర్ మై ప్లాన్, ఐ వాంట్ టు షేర్ మై పర్పస్, ఐ వాంట్ టు షేర్ ద కన్స్ట్రక్షన్ విచ్ ఐ హావ్ ఇన్ మై మైండ్. నా మనసులో పదిలపరుచుకున్న నాకంటూ ఒక నమూనా ఉంది, నాకు ఒక ప్రణాళిక ఉంది. నా గుండెను నీతో పంచుకోవాలనుకుంటున్నాను. మోషే, come alone. అమ్మ వినాలరా, పిల్లలు మీకే కాదు నాకు ఉన్నారు. దండం పెట్టి చెప్తాను, మీరు వాక్యం విషయాలు ఇష్టానుసారం కూడా ఒప్పుకోను. మీ పిల్లలంటే నాకు కూడా ఇష్టం, అభిమానం. కానీ వాక్యం వినేటప్పుడు మాత్రం అది మాత్రం వద్దని చెప్తాను నేను. ఒకవేళ ఆడిస్తే ఆడించండి, నేను వద్దని చెప్పట్లేదు. బట్ మీ హృదయం, మీ చెవులు దేవుని యొక్క వాక్యం వైపు తెరవబడి ఉండాలని కోరుతా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ మొదటి రీజన్ చెప్పి వదిలేస్తా, మిగతాది వచ్చేవారని చెప్తాను. మోషే అయిపోయాడు. హల్లెలూయా. ఆమేన్. హోరేబు పర్వతం దగ్గర ఒంటరి వాడే. ప్రత్యక్ష గుడార్లోకి వెళ్ళినప్పుడు ఒంటరిగానే వెళ్ళాడు. సీనాయి పర్వతం ఎక్కినప్పుడు కూడా ఒక్కడే ఎక్కాడు. మీకు తెలుసా, ఒక్కడే 100 సంవత్సరాల 110 సంవత్సరాల వయసులో సీనాయి పర్వతం ఎక్కాలంటే ఈజీ కాదు. ఎందుకంటే అన్ని పర్వతాల కంటే సీనాయి పర్వతం ఎత్తైంది. వెళ్ళిన వారు, దయచేసి దైవజనులు ఎంఏ పాలంకులతో సహా ఆ పర్వతం ఎక్కిన వారు చెప్పారు, మధ్యలోనే చాలామంది ఆగిపోతారటండి. దాదాపు 100 సంవత్సరాలు పైబడినప్పుడు
ఒంటరిగా రమ్మంటే ఆ రోజు రోడ్డు లేదు, క్రూరముగాలు తప్ప. కానీ దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని మనస్సును పంచుకోవడం కొరకు, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడం కొరకు, దేవుని యొక్క శాసనములను తన ప్రజలకు అందించుట కొరకు, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చుట కొరకు, ఇశ్రాయేలులకు యేసుక్రీస్తు రూపములో ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చుటకు మోషేని ఒంటరిగా రమ్మన్నాడు దేవుడు. హల్లెలూయా. ముగింపులోకి వస్తున్నాను. హల్లెలూయా. మూడవది దావీదుకు దేవుని కృప దొరికింది ఎక్కడ అంటే, తనందరిలో ఉన్నప్పుడు కాదు, సైన్యములో ఉన్నప్పుడు కాదు, ఇంటి దగ్గర ఇంటి దగ్గర సంతోషాలతో సుఖాలతో తోలనాడుతున్నప్పుడు కాదు. ఆమేన్. అరణ్యములో ఆ గొర్రెల మధ్యలో ఒంటరిగా తన ఒంటరితనాన్ని బట్టి దేవుని దూషించలేదు, కానీ దేవునిని ఆరాధిస్తూ, దేవునిని స్తుతిస్తూ, దేవునిని కీర్తిస్తూ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునిని మహిమపరుస్తూ, దేవునిని గొప్ప చేస్తూ. ఆమేన్. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది అని దేవుని మహిమను వివరిస్తుండగా ఆ అరణ్యములో, ఆ ఒంటరి బ్రతుకులో ఉన్నప్పుడు, ఇంకో మాట చెప్పనా బ్రదర్? అర్థమవుతుందా? త్వరగా నేను ముగించడానికి తొందరపడుతున్నాను. హల్లెలూయా. దేవుని పిలుపు సమూయేలు దగ్గర నుంచి దావీదుకు వచ్చినప్పుడు దావీదు ఎక్కడున్నాడు? పార్టీలో ఉన్నాడా? పెళ్ళిలో ఉన్నాడా? స్నేహితుల మధ్యలో ఉన్నాడా? ఐపీఎల్లో ఉన్నాడా? జబర్దస్త్ చూస్తూ ఉన్నాడా? స్నేహితులతో పాటు కర్రబెల్లి ఆడుతున్నాడా? క్రికెట్ ఆడుతున్నాడా? మాట్లాడరు మీరు, మాట్లాడట్లేదు మీరు. సమూయేలు వాళ్ళ ఇంటికి వచ్చాడు కదా. హల్లెలూయా. నీకెవరు కుమారులు లేరా? అయిపోయారు అందరూ అంటే, ఇంకొకడు ఉన్నాడు, వాడు అరణ్యములో గొర్రెలను మేపుకుంటున్నాడంటే, వాడు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, వాడిని తీసుకొని రమ్మంటే దేవుని పిలుపు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు డేవిడ్ వాస్ అలోన్ ఇన్ ద విల్డర్నెస్. అన్నలు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం అయితే మనోడు మాత్రమే ఒంటరిగా గొర్రెలు మేపుకుంటున్నాడు. తోడేలు వచ్చింది, సింహం వచ్చింది. మీ జీవితంలో తోడేలు సింహం రాకపోవచ్చు, కానీ తోడేలు లాంటి అనుభవాలు, సింహం లాంటి అనుభవాలు వచ్చాయి. దేవుని కృపచేత వాటిని చీల్చుకొని దేవుని కొరకు నిలవబడ్డాం. దేవుని కృపచేత వాటిని చీల్చుకొని నిలవబడ్డాం. ఆమె నా ముందున్న చిన్నోడు చనిపోయినా నేను కానీ పాస్టమ్ గారు కానీ మేము నిలవబడ్డామంటే, కొంతమంది అనుకుంటున్నట్టు మీకెంత సమర్పణ అండి, ఎంత ధైర్యం అండి, దేవుడు అంటే ఎంత ప్రేమ అండి. ఇవేవి కాదండి. ఆయన కృప అండి, ఆయన కృప అండి. ఆయన బలపరచబడ్డాను, ఆయన స్థిరపరచబడ్డాను, ఆయన ధైర్యం ఇవ్వగా ధైర్యపరచబడ్డాను. హల్లెలూయా హల్లెలూయా. నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది, ధైర్యము కోల్పోయినా నిన్న చీకటులే కమ్మినా సాగలేమని తెలిసిన. హల్లెలూయా హల్లెలూయా. మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. హల్లెలూయా. దేవా, మా నాన్న ఎందుకు నన్ను ప్రేమించడు? మా అన్నలు ఎందుకు నన్ను అలా తృణీకరిస్తారు? ఎంతకాలం ఈ గొర్రెల మధ్యలో నా జీవితం, నా బ్రతుకు ఈ అరణ్యం పాలేనా? హల్లెలూయా అనుకున్నాడా? ఆమేన్. ఈ నెవర్ దేవుని సందికి దావీదు ఎప్పుడు వెళ్ళినా కంప్లైనింగ్తో వెళ్ళలేదు, ఫిర్యాదు చేయడానికి వెళ్ళలేదు.
ఇదెందుకు, అదెందుకు, ఇలా ఎందుకు, వాళ్ళు ఎందుకు, వీళ్ళెందుకు, వాళ్ళు ఎందుకు నన్ను వదిలేశారు, వీళ్ళెందుకు నన్ను తృణీకరించారు, ఈ బాధ ఎందుకు, ఈ గొర్రెలు ఎందుకు, ఈ తోడేలు ఎందుకు, ఈ సమూహం ఎందుకని ఎప్పుడు కంప్లైంట్ లేదు. ఎప్పుడు ఏముందో తెలుసా? థ్యాంక్ యూ లార్డ్, దేవా వందనాలు నాయన, దేవా వందనాలని స్తుతించాడు, ఆరాధించాడు. కొత్త కొత్త పదాలు వెతుక్కున్నాడు, కొత్త కొత్త రాగాలు వెతుక్కున్నాడు. ప్రతిరోజు ఒక నూతన గీతము దేవుని కొరకు పాడి దేవునిని సంతోషింపజేయాలని కోరుకున్నాడు. మనం బతుకు ఒక్క పాట కూడా రాయలే. మనం ఎన్ని పాటలు రాశాడు మహానుభావుడు. ఆ దావీదు బాగా చదువుకున్నట్టు అందుకే రాశాడు. ఉత్తిదే ఆలు కూడా రావు, దావీదుకి ఇచ్చి రక్తం చేయం, అభిషేకం తప్ప ఏం లేదు. దావీదు టాలెంటెడ్ కాదండి, దావీదు అనాయింటెడ్. హల్లెలూయా, ఆమేన్. దీవెనకరమైన పాటలు ఎన్నో రాశాడు. హల్లెలూయా. అలా అయితే 6వ క్లాస్ ఫెయిల్ అయిపోయిన యేసన్న గారు ఎన్ని పాటలు రాశారు. ఏమి సాహిత్యం, ఏమి సత్యం, ఏమి ఉపదేశం, ఏమి సంగీతం. ఎంతోమంది అడిగారట, మీకు ఈ రాగానికి సంగీతం మీకు తెలుసా? నాకేమీ తెలియదు. మరి మీకేం తెలిసాయి గారు? ప్రభువు తెలుసు అంతే, ప్రభుని ఆరాధించని తెలుసు అంతే. ఏం పాటలు అమెరికాలో కూడా పాడుతున్నారంటే మామూలు పాట అదేమన్నా. నేను పాడిన పాట మీరే పాడరు, ఆయన పాడిన పాట అమెరికా వాళ్ళు పాడుతున్నారు. పోయా ప్రైజ్ ది లార్డ్. సరేలేండి, కొంచెం కోపం అయినట్టున్నారు. ఆమేన్. ఏసేపు నాకు దేవుని కటాక్షము దొరికింది ఎక్కడ అంటే, దేవుని చిత్తం నెరవేర్చబడింది ఎక్కడ అంటే, అయ్యా చిన్నతనములో యేసేపుకు దేవుడు ఇచ్చిన దర్శనం యొక్క నెరవేర్పు అందరూ ఉన్నప్పుడు నెరవేర్చబడలేదు. ఒంటరి వాడైనప్పుడు దేవుడు తనకిచ్చిన కళ నెరవేరింది, దేవుడు తనకిచ్చిన దర్శనం నెరవేరింది. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది కళలు కలిగిన వారు ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది దర్శనము కలిగిన వారు ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది దేవుని దాసుల ద్వారా ప్రవచనాలు కలిగిన వారు ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు, ఎంతమందికి మీరు ప్రార్థనలో కళ వచ్చిందో, దర్శనం వచ్చిందో, పడుకున్నప్పుడు కళ వచ్చిందో, ఎలాంటి చిత్రమైన కళలు వచ్చాయో నాకు తెలియదు. కానీ ఆ కళల నెరవేర్పు, ఆ దర్శనపు నెరవేర్పు, ఆ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు అంటే ఒంటరి దానివైన. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అయిపోయాడురా వాడి జీవితం అనుకున్నారు, కథ మొత్తం అయిపోయింది అనుకున్నారు. హల్లెలూయా. కథ మొత్తం మాట్లాడట్లేదు మీరు, అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, మోడు బారిన జీవితం చిగురింపు చేస్తాడు అంటాం కదా. మోడు బారడం అంటే ఎండిపోవడం. నేను ఇంకో మీనింగ్ చెప్పనా? మోడు బారడం అంటే ఒంటరి అయిపోవడం. ఆకులు ఉండవు, చిగురు ఉండదు, కొమ్మలు ఉండవు, ఫలాలు ఉండవు, నీరుండదు, చూసేవాడు ఉండడు, ఒంటరి అయిపోవడం. కానీ మోడు బారిన జీవితాలని చిగురింపజేస్తాడు, ఫలింపజేస్తాడు. ఆ నీడకు మనుషులు వస్తారు, ఆ ఫలాలకి మనుషులు వస్తారు, ఆ చిగురు కావడానికి మనుషులు వస్తారు. మరలా అందరూ వచ్చేది ఎప్పుడంటే మోడు బారిన నీ జీవితము చిగురింపజేయబడినప్పుడు. చిగురించబడాలి అంటే మోడు బారాలి. హల్లెలూయా. నేను గట్టిగా అరిచినా, మీరు చప్పట్లు కొట్టినా, నిద్రలో ఉన్న నా కొడుకులు మెలుగు వచ్చి బాధపడిపోతున్నాడని ఇబ్బంది నాకేం లేదు. ఎన్నిసార్లు మెలకు వస్తే అన్నిసార్లు చూసుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ వాక్యం విషయంలో దాంట్లో రాజీ పడలేను. నేను అరవకుండా ఉండలేను, కేకలేయకుండా ఉండలేను, రొమ్ము విరుచుకొని గొంతు చించుకొని కొన్ని సంగతులు చెప్పాల్సిన విధంగా చెప్పకుండా ఉండలేను. ఎందుకు అలా అరుత్తా అని అరుత్తాను నేను. అని కొంతమంది నన్ను అడిగిన వాళ్ళు వాళ్ళకి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకలా ఊరికి అరుత్తారు? శివుడేటి మాకేమన్నా ఎంత నోరేసేసుకొని మైకోటి పట్టుకొని పర్లేదు. హల్లెలూయా. మిమ్మల్ని ప్రశ్న అడిగినా, మీరు మహా అయితే ఎంతమంది ఉన్నారు? ఒక 80 మంది 100 మంది ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. చాలామంది రాలేదు కాబట్టి. హల్లెలూయా. యేసు ప్రభు ప్రసంగం చేసినప్పుడు ఫస్ట్ అన్నీ వద్దు, కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? పోన్లేండి, ఒక చోట ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? బ్రదర్ కరెక్ట్గా చెప్పారు, 5,000 మంది పురుషులట. మరి స్త్రీలు, పిల్లలు
పోనీ ఒక భార్య అయితే బాగుండి ఏచిరత్నం చేయం, బహుభార్యత్వం కలిగి ఎంతమందిని చేసుకున్నా పర్లేదు అనుకునే టైం అది. కనీసం 25,000 మంది ఉంటారు కదా, మాట్లాడలేదు. ఈ 25,000 మందికి యేసు ప్రభు నిలవబడి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కరుణామయుడు యేసు ప్రభు డైలాగ్ చెప్తే అనబడతాన్ని ఎంత గట్టి కలిసి ఉంటాడో. నేను ఆ బ్యాచ్ హల్లెలూయా. ఆయనకంటే మైక్ లేదు, నేను మైక్ ఉన్నా లేకపోయినా హల్లెలూయా. అయిపోయింది టైం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధనలు ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నాం? యాకోబు, అబ్రహాము, మోషే, దావీదు, యేసేపు. హల్లెలూయా. ఈ ఒక్క పాయింట్ ముగించడానికి ఎంత టైం పట్టింది? ఆమేన్. హల్లెలూయా. బాప్తీసం తీసుకోగానే ఆత్మచేత అరణ్యమునకు యేసు ప్రభు కొనుపోబడినప్పుడు ఆయనతో ఎంతమంది ఉన్నారు? మర్యాదగా ఆలోచించి సమాధానం చెప్పండి. బాప్తీసం తీసుకొని ఆత్మచేత అరణ్యమునకు ఆయన కొనుపోబడినప్పుడు ఆయనతో ఎంతమంది ఉన్నారు? ఆలోచించి చెప్పండి కొంచెం. ఆయనతో ఎంతమంది ఉన్నారు? మళ్ళీ అదే చెప్తారు. నేను 100 సార్లు అడిగినా, 1000 సార్లు అడిగినా ఆన్సర్ ఏంటంటే ఆయన ఒక్కడే వెళ్ళాడు, యేసు రక్తం చేయము. హల్లెలూయా. ఆయన బలపరచబడింది, దెయ్యముల్ని చీకటి శక్తుల నుంచి విడిపించడానికి ఆయన అభిషేకింపబడింది. ఎప్పుడంటే ఆయన ఒంటరిగా దేవునితో గడపడానికి వెళ్ళిపోయినప్పుడు. త్వరగా చెప్పి ముగిస్తాను. పగలు సమాజ మందిరంలో బోధించేవాడు, రాత్రి అవసరమైతే శిష్యులను బలవంతం చేసి మరి ఆయన ఒంటరిగా ఒలీవ కొండకు వెళ్ళిపోయి రాత్రి అంతయు, చెప్పండి రాత్రి అంతయు, చెప్పండి రాత్రి అంతయు, రాత్రి అంతయు తన తండ్రితో ఒంటరిగా గడిపాడు. గెత్సెమనే తోటలో ఇక కాసేపట్లో శిలువ మరణానికి నేను వెళ్తాననుకున్న సమయంలో కూడా శిష్యుల్ని అల్లంత దూరాన వదిలేసి ఆయన ఆ తోట లోపలికి వెళ్ళి ఒంటరిగానే పెనుగులాడాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన మనకి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శక్తి పొందుకున్నది ఎక్కడో తెలుసా? ఒంటరితనంలో. దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడింది ఎప్పుడో తెలుసా? సిలువలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు. హల్లెలూయా. 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 రెండు మాట చెప్పి ముగిస్తాను. ఆ తర్వాత ఒంటరితనంలో దేవుని ప్రత్యక్షత కలిగింది ఎవరో తెలుసా? చాలామంది ఉన్నారు కానీ ఇంపార్టెంట్గా చెప్తాను. పౌలు దమస్కు మార్గంలో దేవునికి తన ప్రత్యక్షత కలిగినప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నారు. హల్లెలూయా. వినండి. హల్లెలూయా. వాళ్ళిద్దరూ ఆయన స్వరాన్ని విన్నారు కానీ ఆయన్ని చూడలేదు. వాళ్ళు ప్రేసలో లేకపోతే వెలుగుని చూశారు కానీ స్వరం మీద మొత్తం మర్చిపోయింది. సారీ. హల్లెలూయా. గట్టిగా చెప్తా. హల్లెలూయా. అయిపోయింది 2-3 నిమిషాలు. హల్లెలూయా. అక్కడి నుంచి గుడ్డివాడుగా వెళ్ళిపోయాడు. ఆమేన్. ప్రవక్త వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. కొన్ని రెప్పలు పొరల వంటివి రాలిపోయినాయి. పౌలు చేసిన పని ఏంటో తెలుసా? ఒంటరిగా తనొక్కడే అరేబియాలోకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఒక్కడే అరేబియాకి వెళ్ళిపోయి 3 రోజులు కాదు, 3 గంటలు కాదు, 40 రోజులు కాదు, 3 సంవత్సరాలు, 1000 దినాలకు పైగానే ఒక్కడే దేవునితో సమయాన్ని గడిపాడు. చరిత్ర చెప్తున్నాను. ఒక్కడే దేవునితో సమయాన్ని గడిపాడు. కొత్త నిబంధనలో అనేకమైన దైవ ప్రత్యక్షలతో కూడినటువంటి పత్రికలన్నిటినీ రాయడానికి, రోమా పత్రిక రాయడానికి, హెబ్రీ పత్రిక రాయడానికి, ఇంకా అనేకమైన పత్రికలు, సిద్ధాంతపరమైనటువంటి ఉన్నతమైన ఉపదేశాన్ని కలిగినటువంటి పత్రికలు రాయడానికి తనకి కలిగినటువంటి ప్రత్యక్షత జ్ఞానం ఎక్కడ దొరికిందంటే తన్ను తాను ప్రభువు కొరకు ఒంటరివాడిగా చేసుకున్నప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్తామా? హల్లెలూయా. వివరించట్లేనందుకు నేను బాధపడుతున్నాను. టైం అయిపోతుంది. వివరించలేకపోతున్నందుకు చాలా బాధపడుతూ ముగిస్తున్నాను నేను.
హల్లెలూయా. ఈ రోజుల్లో కొద్ది తెలిస్తే చాలు, నాకు చాలా తెలుసు అనుకొని వెర్రవిగిపోయే రోజులు, అవకాశం ఏమండి శతకూడెత్తాను అనుకునే రోజులు. హల్లెలూయా. వాక్య లోతైన సారాంశం కూడా తెలియకుండా బైబిల్ పట్టుకొని మేము సేవకులమని బయలుదేరిపోయే రోజులు. కానీ ఆయన స్వరాన్ని విన్నాడు, ఆ వెలుగులో ఆయనని చూచాడు, ప్రభు పిలుపు అందుకున్నాడు, నా నామం నిమిత్తం నువ్వు అనేకుల ఎదుటి సాక్షిగా నువ్వు నిలబడాలి అని. కానీ ఈ పిలుపుని, ఆ ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత దాదాపు 1000 రోజుల పైన, అనగా 3 సంవత్సరాలు, కాల్కులేట్ చేస్తే ఎంత అయిందో, హల్లెలూయా, 365 × 3, హల్లెలూయా, 1000 దినములకు పైగానే ఒక్కడే దేవునితో గడిపాడు. అది మొదటి అనుభవమే. అనేక సార్లు ఒంటరిగా దేవునితో గడిపాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాట చెప్పనివ్వండి, నువ్వు ఒంటరి అయిపోయినా, ఎవరైనా నువ్వు ఒంటరిగా చేసినా, నువ్వు ఒంటరి అయిపోయినా, నిన్ను నువ్వే దేవుని కొరకు ఒంటరిగా చేసుకున్నా, నీకు కలిగే మేలేంటో తెలుసా? ఆయన ప్రత్యక్షత నీకు దొరుకుతుంది, ఆయన ముఖ దర్శనము నీకు దొరుకుతుంది, ఆయన సంకల్పము నీకు దొరుకుతుంది, ఆయన ప్రణాళిక నీకు దొరుకుతుంది, ఆయన దర్శనం నీకు దొరుకుతుంది, ఆయన శక్తి నీకు దొరుకుతుంది, ఆయన అభిషేకం నీకు దొరుకుతుంది, ఆయన బలము నీకు దొరుకుతుంది, ఆయన కృప నీకు దొరుకుతుంది, ఆయన వ్యక్తిత్వం నీకు దొరుకుతుంది, ఆయన సద్గుణశీలత నీకు దొరుకుతుంది. నీవు కోల్పోయినవని నువ్వు తిరిగి సంపాదించుకుంటావు. నేను నామమునకు మహిమ కలుగును గాక. చివరి మాట నేను చెప్పి ముగిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహాన్ని చంపుదామని నూనెలో వేస్తే యోహాను చావలేదని, మరుగుతున్న నూనెలో వేస్తే, హల్లెలూయా, వేసిన యోహాను చావలేదని వాళ్ళు ఏం చేశారంటే, క్రూర మృగాలను, విషసర్పాలు ఉండి చీకటితో నింపబడిపోయిన పద్మాసు దీపంలోకి యోహానుని వేసేశారు. ఆయన యోహాన్ని అక్కడ వదిలేసి పడవలు వెనక్కి వచ్చేసాయి. ఆ పద్మాసు దీపంలో యోహాను తప్ప ఎవరూ లేరు. ఆకాశం వైపు కనులెత్తాడు. బహుశా అడిగాడేమో అనుకుందాం, వై హియర్ ఐ యామ్ అలోన్. అయ్యా, పేతుని తలకిందులుగా సిలువేసి చంపేశారు. మనొన్నొకడేమో దేవాలయం నుంచి పడదూసి చంపేశారు. నన్ను నూనెలో వేసిన కాల లేదని తీసుకొచ్చి కోపంతో ఎవరు లేని ఒంటరితనంలో నన్ను గడిపేశారు. యోహాను బాధ ఏంటో చెప్పనా? దండం పెడతాను, టైం అయిందని నాకు తెలుసు. యోహాను బాధ ఏంటంటే తను ఒంటరివాడిగా ఉన్నాడని కాదు. యోహాను బాధ ఏంటో తెలుసా? తను సువార్త ప్రకటించలేకపోతున్నాడు అని. సువార్త ప్రకటించలేకపోతున్నాడని. కానీ యోహానుకి తెలీదు, వారు యోహానుని పద్మాసు దీపంలో పడేయలేదు, అది దేవుని అపాయింట్మెంట్ టైం అని. దేవుడే 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 ఆ ఒంటరితనానికి యోహాన్ని అనుమతించాడు. ఆ ఒంటరితనంలోనే యోహాను, ఆమేన్, బైబిల్ గ్రంథంలోనే అత్యంత విలువైన ప్రకటన గ్రంథాన్ని, ప్రత్యక్షతల గ్రంథాన్ని యోహాను రాసింది ఎక్కడ అంటే ఆ పద్మాసు దీపములోనే. యోహాను యేసుని చూచింది ఎక్కడ అంటే ఆ పద్మాసు దీపంలోనే. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్. కొంతమందికి ఎంత తొందరగా వెళ్ళిపోదామని ఉంది, వెళ్ళిపోదురు కానీ కానుకల టైంలో కానుకేసి పారిపోదురు కానీ మిమ్మల్ని ఎవరు ఆపరు. నేను అంతకన్నా ఆపను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగి, అపరంజి వంటి పదములు కలిగి, నేను ఆయనను చూడగా చచ్చిన వాడినైతే అన్నాడే. యేసుని చూచింది ఎక్కడో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు. ఆమేన్. రాబోయే దినముల యొక్క ప్రత్యక్షతను మర్మాయుక్తంగా దేవుడు బయలుపరిచింది ఎక్కడో తెలుసా? యోహాను పద్మాసు దీపంలో ఒంటరిగా ఉన్నప్పుడు. ఒక్క మాట చెప్తాను ముగించే ముందు. అనుకున్నాడు యోహాను మనుషులు తోసేశారని. కాదు, అది దేవుడిచ్చిన అపాయింట్మెంట్ టైం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరూ నిన్ను వదిలేశారా? వారు నిన్ను వదిలేయడం కాదు, ఆయన నిన్ను పట్టుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. మనుషులు నిన్ను విడిచిపోయిన తర్వాత ఆయన నీకు సమీపముగా రావాలనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశాన్ని బయలుపరచాలనుకుంటున్నాడు, ఆయన చిత్తాన్ని బయలుపరచాలనుకుంటున్నాడు. ఎంతమందికి ఒంటరితనం కావాలి? అయ్యా, 2 చెప్పాను.
ఒకటి, హల్లెలూయా, దేవుడు నిన్ను ఒంటరిగా చేసేయడం. రెండవది, దేవునితో గడపడానికి నిన్ను నీవే ఒంటరిగా చేసేసుకోవడం. ఈ రెండిట్లో ఏదైనా దైవ ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. మనుషుల వల్ల ఒంటరివానిగా అయిపోయినప్పుడు అది నిచ్చిన అనుభవం. తన్ను తానే ఒంటరిగా చేసుకున్నప్పుడు అది ప్రభువైన యేసు క్రీస్తుని నరుడిగా పెనుగులాడిన అనుభవం. హలో, బిజీనెస్లో బిజీ అయిపోయిన వారులారా, ఉద్యోగంలో వ్యాపారంలో బిజీ అయిపోయిన వారులారా, పోయిన వారం సుజాత నగర్లో దేవుడు ఇచ్చిన అద్భుతమైన సందేశం టైటిల్ జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీవు యెహోవా కొరకు ఎదురు చూడడం కాదు, యెహోవాయే నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతావని, ఒంటరిగా ఎప్పుడు గడుపుతావని, నా వాళ్ళు అనుకున్న వారు నీ గుండెల మీద తన్ని వెళ్ళిపోతే నువ్వు తప్ప నాకు దిక్కు లేనని ఆయన పాదాల మీద పడిపోయే ఆ ఒంటరితనానికి నువ్వెప్పుడు వస్తావా అని. గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. నా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, నా ఊహకు మించిన కార్యములెన్నో. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. చెప్దాం ఒకసారి. యేసయ్యా, నీకే సాధ్యము. మనుషులు ఒంటరిగా వదిలేశారా? అయిన వారు ఒంటరిగా వదిలేశారా? గుండెల్లో పెట్టుకొని ఆరాధించిన వారు తృణప్రాయంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? కనీసం ఎలా ఉన్నావని వెళ్ళిన వారు తిరిగి నీ వైపు చూసి నిన్ను పలకరించలేదా? వారి కొరకు ఎంతో ఖర్చు అయ్యావు, ఎంతో ఖర్చు పెట్టావు. కానీ నిన్ను మరిచి, నిన్ను విడిచి ఆనందంగా గడుపుతున్న మనుషులు వాళ్ళతో, వారి బంధాలతో, వారి బంధుత్వాలతో వాళ్ళు బాగానే ఉన్నారు. నువ్వు ఒంటరిగా నలిగిపోతున్నావు. నేనేం చేశాను ప్రభువా? ఎందుకు నేను ఒంటరిదాన్ని అయిపోయాను? ఎందుకు నేను ఒంటరివాడిని అయిపోయాను? మేబీ ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ విజిటేషన్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ గాడ్స్ అపాయింట్మెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా చాలా మందిని నేను చూపించగలను బైబిల్లో. when they became alone, they God. వారు ఒంటరి వారైనప్పుడు వారికి దేవుడు దొరికాడు. వారు ఒంటరి వారైనప్పుడే దేవుడికి వాళ్ళు దొరికారు.
అర్థమైందా నీకు? ఇంకా చాలా సందేశం ఉంది, నేను వచ్చేవారని చెప్తాను. నువ్వెందుకు ఒంటరి అయ్యావు, ఇది ఫస్ట్ పాయింట్ మాత్రమే. ఇది పాజిటివ్ పాయింట్. నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. నువ్వు ఒంటరి అయిపోవడానికి నువ్వే కారణాలని చెప్పే కారణాలు ఉన్నాయి. అవి వచ్చేవారం వివరిస్తాను. ఎంతమంది అడగగలరు? ఒక్క మాట అడిగి నేను ప్రార్థన చేస్తాను. ఎంతమంది అడగగలరు? యాకోబు కలిగిన ఒంటరి, మోషేకు కలిగిన ఒంటరితనం, యేసేపు కలిగిన ఒంటరితనం, దావీదు కలిగిన ఒంటరితనం నాకు కావాలి ప్రభువా. మీకు తెలుసా, ఒంటరి వారు అయిపోయిన అందరికీ దేవుని ప్రత్యక్షత దొరికింది. ఒంటరిగా దేవుడు వారికి ప్రత్యక్షమై 1000 మంది ముందు వారిని ఆయన నిలవబెట్టాడు. అబ్బా, ఈ మాట అర్థమైందా? ఒంటరిగా దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు, 1000 మంది ముందు వారిని నిలవబెట్టాడు. అది యాకోబునైనా, అబ్రహామునైనా, యేసేపునైనా, దావీదునైనా, యేసయ్య అయినా, పౌలైనా, యోహానైనా, ఎవరైనా ఒంటరితనంలో దేవునికి దొరికారు. 1000 మంది, లక్షల మంది ముందు దేవుని మహిమార్థమే నిలవబడ్డారు. ఎంతమందికి కావాలి ఈ కృప? ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు. కాబట్టి ఒంటరితనంలో ఎక్కడ ఉంటావు? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఒంటరితనములో రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. పరిశుద్ధులమైన తండ్రి, మాకు ఇచ్చిన చక్కని సందేశాన్ని బట్టి వందనాలు. మనుషులు మమ్మల్ని ఒంటరి వారు చేశారని, అయిన వారే ప్రేమించిన వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారని వారి మీద సొనగడం, గొనగడం, బాధపడటం, నొచ్చుకోవడం కాదు, కానీ నీవే అనుమతించావేమో అని ఆ గాయంలో, ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ వంచనతో కూడిన బరువులో మీ ప్రత్యక్షత మాకు దొరుకుతుందంటే, మీ ముఖ దర్శనం మాకు దొరుకుతుందంటే, మీ చిత్తం మాలో నెరవేరుతుంది అంటే, ఆ ఒంటరితనం మాకు మేలే కదయ్యా. కృంగిపోక, వేసారిపోక, నలిగిపోక, ఎదుటి వారి మీద నింద మోపక, ఆరాధిస్తూ, ఆనందిస్తూ, నిరీక్షణ గలవారమై మీ కృపాధిపత్యము కొరకు ఎదురు చూస్తూ, మీరు చేయదలిచిన కార్యం మా యందు నెరవేర్చుటకు ఆ ఒంటరితనములో మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్నట్టు మాకు నేర్పించి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.